హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో మనం డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఏదైతే ఉందో దాని గురించి మంచిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ సెషన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ మాత్రమే కాదు, పేరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ రికమెండ్ మీరు ఒక పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ విల్ బీ అ రీడింగ్ సెషన్. అంటే ఏం చేస్తామంటే మనం టెక్స్ట్ బుక్ అది చాలా బాగా రీడ్ చేసి పక్కనే దాంట్లోనే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. స్పెషల్గా వేరేగా నేను నోట్స్ ఇవ్వట్లేదు. దీంట్లోని కొంచెం లైట్గా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో నేను చెప్తాను, అక్కడ నోట్స్ రాద్దాం. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బీ గోయింగ్ త్రూ ద చాప్టర్, చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. రెండోది, ఇఫ్ పాసిబుల్, ఎనీవేస్ ఇవాళ మీ సండే కాబట్టి కుదిరితే మీ పేరెంట్స్తో కూర్చోండి వాళ్ళతో పాటు ఈ సెషన్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్గా వినిపిస్తున్నదంటే చాట్ సెక్షన్లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా డ్రగ్స్ మీద వస్తాయి. ఓకే, సో జస్ట్ మినిట్. అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఎస్. ఓకే, జస్ట్ మినిట్ ఆగండి. సో కొంచెం సెట్టింగ్ చేస్తున్నాను, ఆగండి. సో ఆఫ్టర్ దాట్ విల్ బి స్టార్టింగ్ అవర్ సెషన్. ఓకే, సరే, అంతా క్లియరా? ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్. పదండి. సో ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎనీవేస్ సండే ఇవాళ. ఓకే, సో మీరేం చేయబోతున్నారు? వెళ్ళి అట్లీస్ట్ పేరెంట్స్తో కూర్చోబోతున్నారు, లేదంటే మీ ఫ్రెండ్స్తో కూర్చోండి, ఎవరితోనైనా కూర్చోండి. ఓకే, అండ్ సో దట్ దిస్ విల్ బీ ఎ నాలెడ్జబుల్ సెషన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఏంటంటే పేరెంట్స్ కూడా దీని గురించి తెలిసి ఉండాలి, మీకు కూడా దీని గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. అందుకు సో ఇఫ్ పాసిబుల్ గో అండ్ సెట్ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్తో పాటు కూర్చోండి, అమ్మ నాన్న ఎవరితో అయినా కూర్చోండి, మీ ఇష్టం. ఇఫ్ పాసిబుల్. సో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వాళ్ళ పేరెంట్స్తో కూర్చుంటున్నారా? నాకు చెప్పండి. మీ క్లాస్ అయిన తర్వాత తింటానమ్మా నేను, అది అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్. తింటాం తర్వాత తింటాం, నో ప్రాబ్లం. ఓకే, సరే. సో డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్లో మీకు మెయిన్గా వచ్చేది డ్రగ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను చెప్పేసేస్తాను. ఓకే, అది అనమాట. సో లెట్ us స్టార్ట్ ద సెషన్, దట్ ఈస్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. ఇంకా డ్రగ్స్ మనం మెయిన్గా టైప్స్ ఆఫ్ డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ అబ్యూస్డ్. సో డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉన్నారు సార్ పక్కనే? ఓకే, సరే అయితే. ఓకే, వెరీ గుడ్. డాడ్తో కూర్చున్నారు, అమ్మతో కూర్చున్నారు, వెరీ గుడ్. ఎవరితో ఒకరితో కూర్చోండి, పేరెంట్స్ తోటి, చాలా ఇంపార్టెంట్. సో డ్రగ్గింగ్ ఆల్కహాల్ అబ్యూస్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఆఫ్ లేట్ ఏమవుతుందంటే బేసిక్గా ఎప్పుడైతే స్టూడెంట్స్ లేదంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే అడాలసెంట్ స్టేజ్కి రీచ్ అవుతారో, అండ్ దిస్ అడాలసెంట్ స్టేజ్ ఈజ్ నియర్లీ బిట్వీన్ 12 to 18 years. ఓకే, అది అనమాట. ఈ 12 to 18 years ఏజ్ అయితే ఉందో దిస్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ అ గర్ల్. ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ 12 to 18 yearsలో చాలా అంత బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, బిహేవియరల్ ప్యాటర్న్స్లో చేంజెస్ వస్తాయి, బాడీలో సెకండరీ చేంజెస్ వస్తాయి. సో ఇలాంటప్పుడు ఏదైతే జరుగుతుందో ద బ్రెయిన్ ఈస్ గెటింగ్ యాక్చువల్లీ మోర్ అండ్ మోర్ అడాప్టెడ్ టు ద న్యూయర్ ఎన్వైరన్మెంట్. ఓకే, క్యూరియాసిటీ, ఎక్స్పెరిమెంటేషను ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏముంటుందంటే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అనేసి ఒక ఏంటది ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ మైండ్ సెట్ వల్ల ఏం చేస్తారు అంటే బేసిక్గా బోల్డ్ మంది పిల్లలు తప్పుదారిలోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25 or 30 ఏమవుతుందంటే ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అప్పటి వరకు తెలిసిపోతుంది. కానీ దానికన్నా మనం 12 to 18లోని పిల్లల్ని సరిగ్గా గైడ్ ఇంకా నర్చర్ చేయలేదు, వాళ్ళకి సరైన దారి చూపించలేదు. ఓకే, వాళ్ళతో ఏంటది ఎక్కువగా షేర్ చేయలేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది వాళ్ళతో షేర్ చేయలేదు మీరు. ఓకే, పేరెంట్స్గా మీరు మాట్లాడలేదు అంటే ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ వరల్డ్లోనే అలా బతికేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ దే ఫీల్ ఎనీ గిల్ట్ ఆర్ యాంగ్జైటీ, వాళ్ళలో ఎలాంటి తలనొప్పులు చిరాకులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళే వచ్చేసుకుంటారు. ఇప్పుడు దీనివల్ల ఏం ప్రాబ్లం ఏమవ్వదు. మెనీ స్టూడెంట్స్ లెర్న్ టు కోప్ అప్ విత్ ఇట్, డీల్ విత్ ఇట్, అండ్ దాట్స్ గుడ్. బట్ మెనీ కెన్ నాట్ డూ దట్. అందరూ ఒకటే కాదు,
మనకి అంటారు కదా, చేతిలో ఉన్న 5 వేళ్ళు ఒకటే కాదు, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది అన్నట్టు స్టూడెంట్స్ ఎవరి, పిల్లలు అవ్వండి, మనుషులు అని అందరిది నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది కోపప్ చేసుకుంటారు కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినా, కొంతమంది కోపప్ చేసుకోలేకపోతారు. అండ్ వెన్ దే కాంట్ కోప్ అప్ విత్ దిస్, ఎవరైతే ఇవన్నీ ఫేస్ చేయలేకపోతారో, దే ఫైండ్ అ వే టు రిలీజ్ దిస్ టెన్షన్ అండ్ యాంగ్జైటీ, అండ్ దట్ ఈస్ వెన్ దే గో ఇన్ టు ద వే ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు షేర్ విత్ ఈచ్ అదర్ వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ దే ఆర్ ఫేసింగ్. ఓకే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఎలాంటి అకాడమిక్స్లో ఎలాంటి డిఫికల్టీస్ వస్తున్నాయి, స్కూల్ వెళ్ళడం రావడంలోనే, కాలేజ్ వెళ్ళి రావడంలోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ది మైండ్ సెట్ ఎలా ఉన్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, అకాడమిక్స్గా చాలా ఎక్కువ బాగా చదవాలని ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. అందరూ ఫర్ సపోజ్ పేరెంట్స్గా మీరు ప్రెషర్ పెట్టకపోయినా స్టూడెంట్స్కి ఎలాంటైతే ఎన్వైరన్మెంట్లో వాళ్ళు వెళ్తున్నారో అక్కడ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది. ఒక 20 లక్షల మంది ఒక ఎగ్జామ్ కోసం టార్గెట్ చేస్తున్నారు, ఒక 10,000 సీట్ల కోసం 20 లక్షల మంది రాస్తున్నారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు నీట్ కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే a lot of things can go wrong, and that is why it is very much important for sharing whatever there is going on in the mind. ఓకే, అది అనమాట. ఫైన్. ఓకే సార్, బోర్డు తీసుకోవచ్చు కదా అంటున్నారు. ప్రస్తుతానికి మీరు బోర్డు ఉన్నా ఏమన్నా మనం చేసేది ఒకటే, చదువుకుంటాం. ఎలా చదువుకుంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి బోర్డు లేకపోయినా మనం ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి, అది అనమాట. బికాజ్ దేర్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. సో అందుకే ఇప్పుడు నేను కూర్చొని క్లాస్ తీసుకుంటున్నాను. ఈ మధ్య మీరు చూసుకొని ఉంటారు, అది అనమాట. ఓకే, సో రైట్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్? ఫస్ట్ మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటాం, దాని తర్వాత ఆల్కహాల్ గురించి మాట్లాడుకుంటాం. సో డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్? ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఇస్ ఓపియాయిడ్స్ విచ్ ఆర్ అబ్యూస్డ్. ఇప్పుడు ఓపియాయిడ్స్లో ఎక్కువగా అబ్యూస్ చేసేది మార్ఫిన్. ఇంకా మార్ఫిన్ నుంచి ఇంకో డ్రగ్ క్రియేట్ చేస్తారు, దట్ ఈస్ నోన్ యాజ్ హెరోయిన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు లెర్న్. ఓకే, ఇప్పుడు హెరోయిన్ ఎలా ఫామ్ అయిందంటే మార్ఫిన్ ది ఎసిటైలేషన్ చేసే ఫామ్ అయింది. అది మీకు ఒక మేజర్ క్వశ్చన్గా వస్తుంది. దిస్ ఇస్ నెంబర్ 1. ఓకే, నెంబర్ టూ ఓకే, నెంబర్ 2 ఇస్ క్యానబినాయిడ్స్. క్యానబినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మెయిన్లీ దట్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్లాంట్ క్యానబిస్ సెటివా. ఓకే, ఓపియాయిడ్స్ అనేది పాపవర్ సోమ్నిఫెరమ్ అనే ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కెనాబినాయిడ్స్ అనేవి యాక్చువల్గా క్యానబిస్ సెటివా అనే ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీంట్లోనే ఏంటది చెరసు, గాంజా, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అని, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్ అనమాట. ద కంటెంట్ ఇస్ సేమ్, ద కెనబినాయిడ్సే ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ వస్తాయి. మూడోది వచ్చేసరికి కోక్ ఆర్ క్రాక్ అంటారు. ఓకే, లేదంటే దీన్ని మనం కొకేన్ అని కూడా అంటాము. ఇప్పుడు ఈ కొకేన్ ఏదైతే ఉందో ఎరిథ్రోజైలం కోకా అనే ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ అ స్టిమ్యులెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపియాయిడ్స్, క్యానబిస్, ఇంకా కొకేన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యూజ్ని బట్టి వేరే విధాలుగా వాడతారు. ఫర్ సపోజ్ దే కెన్ బి యాక్టింగ్ యాజ్ అ స్టిమ్యులెంట్. స్టిమ్యులెంట్ అంటే మీకు ఎనర్జీ ఇచ్చేది. ఓకే, మిమ్మల్ని యాక్టివ్ చేసేది స్టిమ్యులెంట్. డిప్రెసెంట్ అంటే మీ బాడీని రిలాక్స్ చేయించేది, మీకు నిద్ర తెప్పించేది, దాన్ని మనం డిప్రెసెంట్ అంటాం. ఓకే, అది అనమాట. సో లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. కాఫీ ఈజ్ అ స్టిమ్యులెంట్. మనం ఏదైతే కాఫీ తాగుతామో అదొక స్టిమ్యులెంట్ గా పనిచేస్తుంది, మనకి నిద్ర రాకుండా ఆపుతుంది, బికాస్ ఇట్ కంటైన్స్ కెఫీన్, అది అనమాట. ఓకే, సో లైక్ దట్ ఇట్ విల్ యాక్టివేట్ అవర్ బాడీ. నార్మల్గా ఇంకేమైనా ఫర్ సపోజ్ మీరు క్యానబినాయిడ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ డిప్రెసెంట్, తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ స్టిమ్యులెంట్. సో దట్ ఆల్సో విల్ డిస్కస్. ఫోర్త్ వచ్చేసి మనకు ఇంకో గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వస్తాయి, వాటిని మనం ఏమంటాం బెంజో డయాజపీన్స్, amphetamines, ఇంకా బార్బిచ్యురేట్స్. ఇవేవైతే ఉన్నాయో ఈ మూడు యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో చాలా ఎక్కువగా వాడతారు ఫర్ ద పేషెంట్స్. సో డిఫరెంట్ విధాలుగా పేషెంట్స్ని మెడిసిన్స్గా యాజ్ మెడిసినల్ డ్రగ్స్ కింద వాడతారు. బట్ వాటికి కూడా అబ్యూస్ చేయడం చాలా ఎక్కువగా చూడడం జరిగింది. ఓకే, లాస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటాం నికోటీన్ గురించి. నికోటీన్ ఏదైతే టొబాకో స్మోక్ అంటే ఏదైతే టొబాకో ఉన్నదో, ఓకే, దాంట్లో నికోటీన్ ఉంటుంది. స్మోకింగ్ త్రూగానో లేదంటే టొబాకో చ్యూ చేస్తారు కదా, గుట్కా, పాన్ మసాలా, వీటన్నిటిలో అది ఉంటుంది అనమాట. ఓకే, అది రైట్. సో 2కి మ్యాచ్ ఉంది సార్, ప్లీజ్ రిప్లైనా. అరే నాన్న, ఇప్పుడు మీకు మ్యాచ్ అంత ఇంపార్టెంట్ అంటే వెళ్ళి చూసుకోండి అమ్మా. ఎవరు ఆపారు మిమ్మల్ని? రియా అంటున్నారు. 2కి మ్యాచ్ ఉంది సార్, ప్లీజ్ రిప్లై అంటున్నారు. మీకు మ్యాచ్ అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళి మ్యాచ్ చూసుకోండి, ఎవరు ఆపట్లేదు. మీ క్లాస్
క్లాస్ కోసం కూర్చోవాలనుకుంటే కూర్చోండి, ఏం పర్లా, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. మీకు ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తే అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మీకు క్వశ్చన్స్ అడుగుతారో అప్పుడు కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు, లేదంటే రోహిత్ శర్మ ఎన్ని రన్స్కి అవుట్ అయ్యాడు అని అడగరు మిమ్మల్ని. అర్థమైందా? మిమ్మల్ని ఏం అడుగుతారంటే మార్ఫిన్ నుంచి హీరోయిన్ ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తారని అడుగుతారు. అండ్ దానికి ఆన్సర్ ఇస్ ఎసిటైలేషన్. మార్ఫిన్ మీరు ఎప్పుడైతే ఎసిటైలేషన్ చేస్తారో అప్పుడు హీరోయిన్ వస్తుంది. ఇది మీకు క్వశ్చన్ అడుగుతారు. ఎసిటైలేషన్ ఆఫ్ మార్ఫిన్ గివ్స్ రైస్ టు హెరోయిన్, లేదంటే హెరోయిన్ ఇస్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ఎసిటైలేషన్ ఆఫ్ మార్ఫిన్. అది అడుగుతారు మిమ్మల్ని. ఓకే, అర్థమైందా? ఎవరు ఎన్ని వికెట్లు తీసుకున్నారు, లేదంటే ఎవరు ఎన్ని రన్నులు కొట్టారు అనేది మీకు నీట్ ఎగ్జామ్లో ఎవ్వరు. వాళ్ళు ఇచ్చుంటే బాగానే ఉండదు, అందరూ కూర్చొని మ్యాచ్లు చక్కగా చూసేవారు. ఎందుకు చదువుకోవడం చెప్పండి? అది అనమాట. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దట్ విల్ బి డిస్కసింగ్. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్లో మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది ఓపియాయిడ్స్. ఫస్ట్ ఓపియాయిడ్స్ గురించి మాట్లాడదాం. సో ఓపియాయిడ్స్లోని మనం మాట్లాడుకోబోయేది నేను చెప్పాను, ఓపియాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఓపియాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ అని కూడా అంటారు. ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ అని కూడా అంటారు. అనాల్జెసిక్స్, జస్ట్ మినిట్. అనాల్జెసిక్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటిలో అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ ఏ ప్లాంట్ నుంచి దీన్ని యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద పాపీ ప్లాంట్ ఆర్ పెపావర్ సోమ్నిఫెరమ్. పెపావర్ సోమ్నిఫెరమ్ అంటాం. ఈ పర్టికులర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దీన్ని మనం పాపీ ప్లాంట్ అంటాం. ఏమంటాం? దీన్ని పాపీ ప్లాంట్ అని అంటాము. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనకి యాక్చువల్గా పని లేదా అంటే ఉంది. చూడండి, దీని నుంచి యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ చేసేది ఒక ఓపియం అంటారు, ఒక ఓపియేట్ మిల్క్ లేదంటే ఓపియం అంటారు. దాని ఏదైతే బర్డ్ ఉంటుందో, ఇంత దొక్కలాగా బర్డ్ ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఓపియంని. ఇప్పుడు ఈ ఓపియం నుంచి ఏదైతే లిక్విడ్ వస్తుందో దాని నుంచి ప్రాసెస్ చేసి ఫస్ట్ క్రియేట్ చేసేది మార్ఫిన్. ఏం చేస్తారు? మార్ఫిన్. ఇప్పుడు ఈ మార్ఫిన్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సెడేటివ్ and painkiller in patients, post-surgical patients. ఎవరైతే సర్జరీ అయిందో, ఓకే, ఎవరిదైతే సర్జరీ అయిందో ఆ సర్జరీ అయిన వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇస్తారు. ఎందుకంటే సర్జరీ తర్వాత పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నర్వ్ ఎండింగ్స్ అన్ని సర్జరీస్ చేశారు, సో నర్వ్ ఎండింగ్స్ యాక్టివ్గానే ఉంటాయి, సో చాలా ఎక్కువ పెయిన్గా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి అంత నొప్పి వల్ల నిద్ర కూడా పట్టదు, ఆ నొప్పి తగ్గదు. సో అలాంటప్పుడు మార్ఫిన్ అనేది ఇస్తారు. అండ్ దిస్ మార్ఫిన్ వెన్ గివెన్ యాక్చువల్లీ దిల్ ఫీల్ రిలాక్స్డ్, నిద్ర పట్టేస్తుంది. ఇంకా నిద్రలోని అదేం చేస్తుందంటే నర్వ్ ఎండింగ్స్లో వెళ్ళి పెయిన్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో పెయిన్ రిసెప్టార్స్ని నమ్ చేసేస్తుంది. ఏం చేస్తుంది? ఇట్ నమ్స్ ద పెయిన్ రిసెప్టార్స్. పెయిన్ రిసెప్టార్స్ని నమ్ చేసి పడేస్తుంది. అలా చేసేయడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది ఎక్కువగా తెలియదు అనమాట. అర్థమైందా? దిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు దీని గురించి మనం కొంచెం లైట్గా చదువుకుందాం. ఓకే, ఏదైతే ఉందో రైట్, పదండి. సో బైండ్ టు స్పెసిఫిక్ ఓపియాయిడ్ రిసెప్టార్స్. సో ఈ పర్టికులర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ దే యాక్చువల్లీ వెన్ దే ఆర్ గివెన్, ఓకే, అవి ఏం చేస్తాయి? మన సెంట్రల్ నర్వస్ సిస్టంలో మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ నర్వస్ సిస్టంలోని ఓపియాయిడ్కి రిసెప్టార్స్ ఉన్నాయి. ఓపియాయిడ్ రిసెప్టార్స్ అంటాం వాటిని. ఆ స్పెసిఫిక్ ఓపియాయిడ్ రిసెప్టార్స్కి వెళ్ళి బైండ్ అవుతాయి. అక్కడ బైండ్ అవడమే కాకుండా ఇంకెక్కడ బైండ్ అవుతాయి? గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా బైండ్ అవుతాయి. అక్కడ బైండ్ అయితేనే కదా ఫర్ సపోజ్ ఓరల్గా తీసుకున్నా కూడా ఆ మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు హెరాయిన్ దేన్నైతే కామన్గా స్మాక్ అంటాం. ఈ క్వశ్చన్ వస్తుంది, విచ్ డ్రగ్ ఇస్ కామన్లీ కాల్డ్ యాజ్ స్మాక్ అని అడుగుతారు. చూడండి, హెరాయిన్ని కామన్గా స్మాక్ అంటారు. ఇట్ ఈస్ కెమికల్లీ డైఎసిటైల్ మార్ఫిన్ which is a white odorless bitter crystalline compound. This is obtained by acetylation of morphine. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే మీరు చూస్తున్నారో దిస్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడండి, ఓకే, దిస్ ఇస్ obtained by acetylation of morphine. ఏది? హెరాయిన్. సో హెరాయిన్ ఈ క్వశ్చన్ అవుట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కామన్లీ కాల్డ్ యాజ్ స్మాక్. ఈ రెండు క్వశ్చన్లు వస్తాయి. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు క్వశ్చన్లు వస్తాయి. ఒకటి హెరాయిన్ని స్మాక్ అంటారు, రెండోది ఇట్ ఈస్ obtained from the acetylation of morphine. ఈ రెండు పాయింట్లు మీరు ఏం చేస్తారు? గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు దీనిది
కెమికల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఫార్ములా అక్కర్లేదు. మార్ఫిన్ అయితే C117 అవన్నీ రాశారు కదా, అది అక్కర్లేదమ్మా, అంతగా అడగరు. జస్ట్ దీని స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్లో మనం చూసుకున్నట్లయితే ఒక బెన్జీన్ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ ఈజ్ డబుల్ బాండ్, ఒక ఫస్ట్ ఇలాంటి కాంపౌండ్ అనేది మీరు చూసుకుంటారు చూడండి. దీంట్లో CH3 గ్రూప్ ఇక్కడ, NCH3 గ్రూప్ ఇక్కడ. ఓకే, ఇలా మీకు ఒకటి ఏముంటాయి, స్ట్రక్చర్ని ఒకసారి లైట్గా గుర్తుపెట్టుకోండి మైండ్లో, అంతే చాలు. దీనికన్నా ఎక్కువ దీని గురించి అడగరు, దీని గురించి ఎక్కువగా అడగరు. ఎక్కువగా అడిగేది ఒకటే, హెరోయిన్ స్మాక్ అంటాం, ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే మార్ఫిన్ నుంచి దొరుకుతుంది. మార్ఫిన్కి పెయిన్ కిల్లర్ ఇంకా సెడేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో జనరల్లీ టేకెన్ బై ఇంజెక్షన్. ఎలా తీసుకుంటారంటే ఇంజెక్షన్ త్రూగా తీసుకుంటారు. హెరోయిన్ ఈజ్ అ డిప్రెసెంట్ అండ్ స్లోస్ డౌన్ బాడీ ఫంక్షన్స్. బాడీ ఫంక్షన్ ని స్లో డౌన్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ డిప్రెషన్. ఏదైనా స్టిమ్యులెంట్ అంటే మన బాడీలో ఏదైనా స్టిమ్యులెంట్ అనుకోండి, స్టిమ్యులెంట్ అంటే కార్డియోవాస్కులర్ ప్రాపర్టీస్ ని పెంచుతుంది, మన హార్ట్ బీట్ ని, బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. డిప్రెసెంట్ మన హార్ట్ బీట్ ని, బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అర్థమైందా? ఓకేనా? వెరీ మచ్ ఇంపార్టెంట్ అది అనమాట. ఓకే, రైట్, జస్ట్ అ మినిట్. అది ఓకే. సో రిమెంబర్ దాట్ ఫస్ట్ వన్. ఇది ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా? ఓకేనా? ఫైన్. నెక్స్ట్ కెనబినాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ కెనబినాయిడ్స్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసేస్తాను, విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ రీడింగ్ ఫ్రమ్ దిస్. దట్ ఈస్ మార్ఫిన్ది నేను ఎప్పుడైతే ఎసిటైలేషన్ చేశానో, ఓకే, దాన్ని మనం హెరోయిన్ అంటాం. హెరోయిన్ ఇంకో పేరు డైఎసిటైల్ మార్ఫిన్. ఓకే, డైఎసిటైల్ మార్ఫిన్. ఓకే, క్లియర్? సరేనా? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. అది అంత చాలు. ఇంజెక్షన్ త్రూగాను, స్నాట్ త్రూగా తీసుకుంటారు అనమాట. ఎక్కువగా ఇంజెక్షన్ త్రూగా. స్నాటింగ్ అంటే ముక్కు నుంచి తీసుకుంటారు, ఓకే, స్మెల్ చేసి, ఓకే, లేదంటే ఇంజెక్షన్ అంటే డైరెక్ట్గా ఇంజెక్షన్స్ త్రూగా తీసుకుంటారు. అది అనమాట. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. ఏదైతే డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారో, హెరోయిన్ ఎక్కువగా డ్రగ్ అబ్యూస్ చూడడం జరుగుతుంది. మార్ఫిన్ కూడా కొంతవరకు చేస్తారు, కానీ మార్ఫిన్ ఎసిటైలేషన్ చేసి హెరోయిన్ ఫామ్ చేసుకుని హెరోయిన్ నుంచి ఎక్కువగా డ్రగ్ అబ్యూస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ కెనబినాయిడ్స్. కెనబినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్లాంట్ కెనాబిస్ సెటైవా. కెనాబిస్ సెటివా ప్లాంట్ ఏదైతే ఉందో ఆ కెనాబిస్ సెటివా ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కెనాబిస్ సెటివా ప్లాంట్ లోని ఏ పార్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అని అడిగితే ఫ్రమ్ ది ఇన్ఫ్లోరెసెన్స్. ఎక్కువగా ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి చేస్తారు. మైనర్ గా లీవ్స్ నుంచి, వాటి నుంచి కూడా చేస్తారు, కానీ ఎక్కువగా ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి చేస్తారు. ఇప్పుడు ఈ కెనబినాయిడ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో దే మెయిన్లీ ఎక్కువగా లో డోసెస్ అయితే, లో డోస్ లో ఉన్నాయంటే దే విల్ యాక్ట్ యాస్ స్టిమ్యులెంట్స్. అదే హై డోస్ లో ఉన్నాయంటే దే యాక్ట్ యాస్ డిప్రెసెంట్స్. నంబర్ 1. రెండో పాయింట్ ఏంటి అంటే ఇవి ఎక్కడ వర్క్ చేస్తున్నాయంటే దే ఆర్ యాక్టింగ్ ఆన్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. మన హార్ట్ బీట్ ఏదైతే ఉందో, మన హార్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ త్రూగా సిస్టమ్ మీద వెళ్ళి పనిచేస్తాయి ఇవి. ఓకే, చాలా మంది దీనిది అబ్యూస్ అనేది కూడా చేస్తారు. స్పోర్ట్స్ పర్సన్ అనేవాళ్ళు వీళ్ళు దీన్ని అబ్యూస్ చేస్తారు. సో దీని గురించి లైట్ గా చూసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ గో అగైన్ టు ద రైటింగ్ వన్ పార్ట్. జస్ట్ అ మినిట్. ఓకే, సో cannabinoids are a group of chemicals which interact with the cannabinoid receptors. మన బ్రెయిన్ లో cannabinoid receptors అనేవి ఉంటాయి. ఆ cannabinoid ఎప్పుడైతే ఈ పర్టికులర్ డ్రగ్ ని కన్జ్యూమ్ చేస్తారో ఆ cannabinoid receptors ఏవైతే బ్రెయిన్ లో మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడ మనం ఏం చూసాం, బ్రెయిన్ లోని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో రెండిట్లోని ఉన్నాయి, ఇక్కడ బ్రెయిన్ లో మాత్రం ఉన్నాయి. సో న్యాచురల్ cannabinoids are obtained from the inflorescence of the plant cannabis sativa. ఇందులో ద ఫ్లవర్ టాప్స్, లీవ్స్, రెజిన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని marijuana, hashish,
చరస్ ఇంకా గాంజాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఫర్ సపోజ్ ఆ ఇన్ఫ్లోరెసెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెజిన్ తోటి, లీవ్స్ తోటి వీటన్నిటిని తీసి మ్యారిజువానా, హషీష్, చరస్ ఇంకా గాంజాని డిఫరెంట్ డ్రగ్స్ మీద వాటిని యాక్చువల్గా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఐదర్ ఇన్హలేషన్ లేదంటే ఓరల్ ఇంజెక్షన్. ఓకే, ఇన్హలేషన్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు, లేదంటే సిగరెట్ స్మోక్ లాగా, లేదంటే ఓరల్ ఇంజెక్షన్ లా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. ఓకే, అది క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఇందులో జస్ట్ మినిట్. ఇప్పుడు ఇందులో రెండో పాయింట్ ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటది, ఓకే, ఇంటేక్ అనేది ఎలా ఉంటుంది, ఓరల్ ఇంజెక్షన్ అండ్ ఇన్హలేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇంటేక్ అనేది ఎలా ఉంటుంది, స్నాటింగ్ అండ్ ఇంజెక్షన్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. సో ఇది ఎక్కడ పనిచేస్తున్నది అంటే డైరెక్ట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తున్నది. యాక్ట్స్ ఆన్ సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ డిప్రెసెంట్, ఓపియాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ స్లోస్ డౌన్ బాడీ ఫంక్షన్స్. బాడీలో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో దాన్ని స్లో డౌన్ చేస్తున్నది. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఇది ఇక్కడ దీంతో సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కోకో ఆల్కలాయిడ్ ఆర్ కోకెయిన్. ఓకే, కోకో ఆల్కలాయిడ్ లేదంటే కోకెయిన్ గురించి మాట్లాడుకుందాం. కోకా ఆల్కలాయిడ్ ఆర్ కోకెయిన్ అంటాం దీన్ని. అండ్ ఇది దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారంటే ఎరిథ్రాక్సిలం కోకా అనే ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ ప్లాంట్ ఈస్ నేటివ్ టు సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఏ కంట్రీస్ వస్తాయి? చెప్పండి. కొలంబియా, దాని తర్వాత పెరు కంట్రీ, వెనెజుయలా, చిలే, ఓకే, అర్జెంటీనా, బ్రెజిల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ ఎక్కువగా ఇది గ్రో అవుతుంది అనమాట. ఓకే, అది అన్నమాట. ఓకే, ఈవెన్ అరౌండ్ ద మెక్సికన్ రీజన్ కూడా. ఓకే, ఏదైతే మెక్సికన్ రీజన్ గల్ఫ్ అది ఉందో అటు సైడ్ కూడా ఎక్కువగా ఇది గ్రో అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రగ్ ఏదైతే ఉందో కోకేన్, ఇట్స్ అన్ ఆల్కలాయిడ్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ స్టిమ్యులెంట్ ఇన్ లో డోసెస్లో తీసుకుంటే స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. హై ఇంకా రెగ్యులర్ డోసెస్లో తీసుకున్నాం అనుకోండి, హై డోసేజ్ అయిందనుకోండి, చాలా హెవీ డోసేజ్గా తీసుకుంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ హెల్యూసినోజన్. చాలా ఇంపార్టెంట్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ హెల్యూసినోజన్. వాట్ ఈస్ అ హెల్యూసినోజన్? ఒక హెల్యూసినోజన్ అంటే ఏమిటి? ఒక హెల్యూసినోజన్ అంటే ఏదైతే డ్రగ్ యాక్చువల్గా హెల్యూసినేషన్స్ చేపిస్తుందో, అంటే ఏదైతే లేదో అది కూడా చూసేటట్టు. అక్కడ మీరు ఫర్ సపోజ్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, మీరు ఫర్ సపోజ్ లెటస్ సే బేసిక్ ఎగ్జాంపుల్, హెల్యూసినేషన్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్తో ఆడుకుంటాయి అనమాట. ఓకే, మీ ఫీలింగ్స్ తోటి మీ బ్రెయిన్తో ఆడుకున్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక హారర్ మూవీ చూసారు రాత్రప్పుడు, చంద్రముఖి లాంటి మూవీ ఒకటి చూసారు. ఓకే, ఆ చంద్రముఖి మూవీ చూసి మీకు రాత్రప్పుడు నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే భయం వేస్తున్నది. ఓకే, అలాంటి మూవీ చూసారు మీరు. ఇప్పుడు ఏమైందంటే మీరు రాత్రి నీళ్ళు తాగడానికో లేదంటే టాయిలెట్కి వెళ్ళడానికో లేచినప్పుడు మీకు ఏమనిపోతుందంటే, ఓకే ఎవరో ఇక్కడ ఉన్నారు కదా, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనేసి మీ భయంతో వేరంగా వెళ్ళి మళ్ళీ త్వరగా వెళ్ళి మీరు పడుకుంటారు. అవునా కదా? ఇలాంటి అందరితోనే జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఎలాంటి హారర్ మూవీ చూసినా నైట్లో మీరు భయపడతారు. మీరు ఒంటరిగా ఎక్కడికైనా ఫర్ సపోజ్ టాయిలెట్కి వెళ్తున్నా, నీళ్ళు తాగడానికి వెళ్తున్నా, దిస్ ఇస్ వెరీ మచ్ కామన్, అందరికీ తెలిసిందే ఈ విషయం. ఓకే, అది అన్నమాట. సో అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే బేసిక్గా యువర్ మైండ్ ఈస్ గెటింగ్ హెల్యూసినేటెడ్. మీ బ్రెయిన్, మీరు ఒక హెల్యూసినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అన్నది.
ఓకే, ఇది జరుగుతుంది నార్మల్గా. అండ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ హెల్యూసినేషన్, బేసిక్ హెల్యూసినేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరో ఆర్య మూవీ కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆర్య 2 మూవీలోని ఏదైతే బ్రహ్మానందం ఉంటాడో, బ్రహ్మానందంకి రెగ్యులర్గా హెల్యూసినేషన్స్ అనేవి జరుగుతుంటాయి. హెల్యూసినేషన్స్ అవ్వకుండా ఉండడానికి టాబ్లెట్స్ తీసుకునేవాడు కదా, అది అనమాట. సో ఇప్పుడు ఈ హెల్యూసినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిచ్యువేషన్ బట్టి కొంతమందికి ఏంటంటే దే విల్ హ్యావ్ హెల్త్ ఇష్యూ, మెంటల్ ఇష్యూస్ ఉంటాయి హెల్యూసినేషన్స్, వాళ్ళకి ఏమీ చేయలేము వదిలేండి. బట్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెల్యూసినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ కొకేన్ అనేది ఏదైతే ఉందో దీన్ని చాలా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నట్లయితే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ద హెల్యూసినోజన్. ఇంకా మీరు చూడనివన్నీ చూడడం స్టార్ట్ చేస్తారు. 2-3 ఎవరో నాకు కనిపిస్తున్నారు, ఎవరు లేరు అక్కడ, ఎవరో అక్కడ ఉన్నారు అనేది మీకు ఒక ఫీలింగు, లేదంటే ఏదో అయిపోతున్నట్టు మీకు ఫీలింగు. ఓకే, మీకు యాక్చువల్గా తల చాలా ఎక్కువ నొప్పెట్టేస్తున్నట్టు, లేదంటే ఈ పర్టికులర్ చెయ్యి అనేది నొప్పెట్టేస్తున్నట్టు మీకు ఫీలింగ్ అని ఏమీ లేదు. You're just feeling it due to a hallucination. So that is one example of hallucination అనమాట. ఓకే, అది. సో ఇప్పుడు ఈ hallucination అనేది ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే కొకేన్ యాక్చువల్గా చాలా ఎక్కువ క్వాంటిటీస్లో యాక్చువల్గా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది, అది అనమాట. ఓకే, అర్థమైందా? రైట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. ఇప్పుడు there are some more drugs that are actually obtained from plants like Atropa, belladonna and Datura, which act similar to cocaine. Datura plant ఒకటి ఉంటుంది, ఇంకా Atropa belladonna plant అని ఉంటుంది. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా కొన్ని డ్రగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, అవి కూడా కొంచెం ఈ కొకేన్ ఆల్కలాయిడ్స్ లాగే కొంచెం లైట్ గా యాక్ట్ చేస్తాయి అనమాట. ఇంకోటి నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నానంటే ఇవి ఏవైతే కెనబినాయిడ్స్ ఉన్నాయో ఇవి యాక్చువల్గా రీసెంట్ గా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అబ్యూస్ చేస్తున్నారు. స్పోర్ట్ పర్సన్ ఏం చేస్తున్నారు, అబ్యూస్ అనేది చేస్తున్నారు. ఓకే, అది అనమాట. ఫైన్. ఓకే, సో దీని గురించి లైట్గా మాట్లాడుకుందామా? ఓకే, కోకా ఆల్కలాయిడ్ ఆర్ కోకెయిన్ is obtained from the plant Erythroxylum coca, native to South America. It interferes with the transport of the neurotransmitter dopamine. ఇది నేను చెప్పలేదు, let me mention it here. ఓకే, టెక్స్ట్ బుక్ తో కూర్చున్నారు అంటే అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఇది దేంతో ఇంటర్ఫేర్ చేస్తుంది, it interferes with the transport of neurotransmitter dopamine. ఓకే, అది అనమాట. సో cocaine commonly called as coke or crack is usually snorted. ఎక్కువగా స్నాట్ చేస్తారు దీన్ని. ఓకే, ఇట్ ఈస్ అ పోటెంట్ స్టిమ్యులేటింగ్ యాక్షన్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, స్టిమ్యులేటింగ్ యాక్షన్ ఉంటుంది. ఓకే, అండ్ దీనివల్ల ఏంటంటే స్టిమ్యులేటింగ్ యాక్షన్ ఉండడం వల్ల మీకు ఏమనిపిస్తుంది, మీకు ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తాయి. సో దట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ అండ్ యుఫోరియా. యుఫోరియా అంటే ఏమిటి, ఓకే, ఏదో కొత్తగా చూసినట్టు అనమాట, ఏదో కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసేది అనమాట. ఓకే, ఇదేదో కొత్తగా ఉంది కదా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ మీ గివ్ యూ అన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూఫోరియా. ఓకే, మీరు ఫర్ సపోజ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను ఒక జాయింట్ వీల్ అయినా, లేదంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి కదా, వాటర్ పార్క్స్, వండర్లా లాంటి వాటర్ పార్క్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో అయితే మీద నుంచి కరెక్ట్గా కింద వరకు ఇలా జంప్ అవుతుంది, లేదా కింద నుంచి మళ్ళీ మీద వరకు ఇలా వెళ్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ అన్ అడ్రినలిన్ రష్ ఇన్ యువర్ బాడీ. ఒక అడ్రినలిన్ రష్ అనేది వస్తుంది మీ బాడీలో. ఒక్కసారిగా మీరు అంత మీద నుంచి కింద పడినా, కింద నుంచి సడన్ గా మీదకి ఇలా వెళ్ళినా, లేదంటే మీరు ఇలా పూర్తిగా రివర్స్ అయిపోయినా కూడా ఏం జరుగుతుందంటే సడన్లీ యూ ఫీల్ అన్ అడ్రినలిన్ రష్. ఆ అడ్రినలిన్ రష్ వల్ల ఇదేదో కొత్తగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ న్యూ బికాస్ దెర్ ఇస్ అ ద బ్లడ్ సర్క్యులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ యువర్ బాడీ. బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారిగా బాడీలో ఇంక్రీజ్ అవ్వగానే ఆక్సిజన్ ఇన్పుట్ అనేది చాలా ఎక్కువగా బాడీకి కావాలి, నెంబర్ 1. ఓకే, ఎనర్జీ అనేది ఎక్కువగా బాడీకి అంతటికి అందడం జరుగుతుంది. బోల్డ్ అంత గ్లూకోజ్ అనేది, గ్లైకోజన్ ఏదైతే ఉంటుందో అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఆ అడ్రినలిన్ రష్ ని మేనేజ్ చేయడానికి. ఓకే, సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో యూ విల్ ఫీల్ అ సెన్స్ ఆఫ్ వాట్ టు సే a new thing, ఒక కొత్త విషయం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ యూఫోరియా అనమాట. ఏదో కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనమాట, ఏదో కొత్త లోకం, ఓకే, కొత్త బంగారు లోకం ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అనమాట, అది. ఓకే, రైట్. సో ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ కోకేన్ కాజెస్ హెల్యూసినేషన్స్. నేను అదే చెప్పాను, ఎక్సెసివ్ డోసేజ్ అయిందంటే హెల్యూసినేషన్స్ జరుగుతుంది. అదర్ హెల్యూసినోజెనిక్ ప్రాపర్టీస్ ఏవైతే వేరే ప్లాంట్స్ ఉన్నాయో దట్ ఈస్ ఎట్రోపా బెలడోనా ఇంకా దత్తూరా. వీటి రెండింటి గురించి కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు. వీటికి హెల్యూసినోజెనిక్ ప్రాపర్టీస్ అనేసి ఉంటాయి అన్నమాట. ఓకే, అది దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. రైట్, పదండి. దిస్ ద పర్టికులర్ పిక్చర్ ఆఫ్ దత్తూరా ప్లాంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెల్యూసినేషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం రండి. ఓకే, లెట్ us సీ దిస్ పిక్చర్. ఓకే,
ఒకళ్ళు ఏమంటారంటే ఈ పిక్చర్ ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో కొంతమంది అంటారు నాకు ఒక వేస్ కనిపిస్తున్నది, ఒక ఫ్లవర్ వేస్ లాంటిది ఒకటి కనిపిస్తున్నది మధ్యలో బ్లాక్ కలర్ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఈ పిక్చర్ చూసి నాకు 2 జనాలు కనిపిస్తున్నారు అంటారు. సో ఈ పిక్చర్ ని క్లియర్ గా స్లోగా అబ్జర్వ్ చేయండి. మీరు రెండిట్లో ఏదైనా ఒకటి చూడొచ్చు, లేదంటే 2 అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సెప్షన్ దట్ ద మైండ్ విల్ ప్లే వెన్ ద డ్రగ్స్ ఆర్ టేకెన్ ఆన్ అ హయ్యర్ లెవెల్. మనకి నార్మల్ గా ఏదైతే కనిపిస్తున్నదో అది కాకుండా కొత్తగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ, వాట్ డూ యూ సీ? మీరు ఒక వేజ్ ని చూస్తున్నారా? ఓకే, లేదంటే మీరు 2 మనుషులను చూస్తున్నారా? ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ గెటింగ్ హెల్యూసినేటెడ్, ఇట్ ఈస్ బికాస్ డిఫరెన్స్ ఇన్ పర్సెప్షన్. మీరు వేజ్ ని కాకుండా మీరు యాక్చువల్గా 2 మనుషులు చూస్తున్నారు, లేదంటే మీరు ఓన్లీ వేజ్ ని చూస్తున్నారు. దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద మైండ్. అండ్ నౌ when you apply to the heavy intake of drugs such as cocaine or etropabelladone లేదంటే దత్తూర్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు హెల్యూసినేషన్స్ అవడం వల్ల ఏవైతే కనిపించవో అవి కూడా కనిపించడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఓకే, అది ఓకే. సో మనకేం కనిపిస్తుంది? నేనైతే ఏం చూస్తున్నాను, నేను 2 జనాలు కనిపిస్తున్నట్టు చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ 2 persons here. This is the first person, this is the second person I'm seeing. ఓకే, అది. కొంతమంది ఏంటంటారు మధ్యలో ఒక వాజ్ ఉంది, నేను ఆ వాజ్ ని చూస్తున్నాను అంటారు. ఓకే, అది అన్నమాట. చూడండి, ప్రియాంక ఏమన్నారు? అది ఒక వేజ్ సార్ అన్నారు. ఓకే, రమ్య ఏమన్నారు? రమ్య అన్నారు సార్ 2 చూసా సార్ నేను అన్నారు. ఓకే, అదే కీర్తి ఏమన్నారు? నాకు 2 కనిపిస్తున్నాయి, నేను 2 అర్థం చేసుకోగలను. ఇంకో భార్గవి కూడా నేను 2 చూడగలను అంటున్నారు. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ పర్సెప్షన్ దట్ ఆర్ మైండ్ యాక్చువల్లీ గోస్ విత్. ఓకే, అది అనమాట. మీరు స్లోగా అబ్జర్వ్ చేస్తే ఇంకొంతసేపు తర్వాత మీకు 2 కనిపిస్తాయి, వేజు కనిపిస్తుంది, 2 జనాలు ఉన్నట్టు కూడా కనిపిస్తారు. అది అనమాట. కానీ ఫస్ట్ చూడగానే ఏం కనిపించింది అది ఇంపార్టెంట్ మనకి. అది ఎందుకంటే మీకు తెలిసిపోయింది, ఇంక తెలిసిన తర్వాత మీరు 2 చూడగలుగుతారు. అది అనమాట. ఓకే, రైట్, పదండి. నెక్స్ట్, ద డ్రగ్స్ లైక్, చూడండి, drugs like barbiturates, amphetamines and benzodiazepines are other similar drugs that are normally used as medicine to help patients with cope up with mental illnesses like depression, insomnia. వీటన్నిటి కోసం బార్బిచురేట్స్, యాంఫెటమిన్స్, బెంజోడైపిన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. డిప్రెషన్, ఇన్సోమ్నియా వీటిల్ని కూడా అబ్యూస్ చేస్తారు, వీటిల్ని కూడా అబ్యూస్ అనేది చేస్తారు. ఓకే, మార్ఫిన్ గురించి నేను చెప్పాను. ఎఫెక్టివ్ మార్ఫిన్ అనేది ఇట్స్ అ ఎఫెక్టివ్ సెడేటివ్ అండ్ పెయిన్ కిల్లర్, and it is often very useful patients for who have undergone surgery. Okay, several plants, fruits and seeds having hallucinating properties have been used for hundreds of years in folk medicine, religious ceremonies and rituals all over the globe kada. So when they are taken on purpose other than medicinal use or in amounts or frequency that impairs one's physical, physiological or psychological functions. అంటే నార్మల్ గా ఏ డ్రగ్ అయినా మెడిసినల్ పర్పస్ ను వదిలేసి వేరే ఏ పర్పస్ కోసం తీసుకున్నా దేనివల్ల అయితే మీ ఫిజియోలాజికల్ ఇంకా సైకలాజికల్ ఫంక్షన్స్ ట్యాంపర్ అవుతున్నాయో, ఎఫెక్ట్ అవుతున్నాయో దాన్ని మనం డ్రగ్ అబ్యూస్ అనేసి అంటాము. దాన్ని మనం ఏమంటాం? డ్రగ్ అబ్యూస్ అనేసి అంటాం. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే, నౌ ఫర్దర్ మనం స్మోకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు స్మోకింగ్ ఏదైతే ఉందో మనకు తెలుసు, స్మోకింగ్ ఈజ్ యాక్చువల్లీ డన్ విత్ ద డ్రగ్ దట్ ఈస్ నికోటిన్. నికోటిన్ అనేది నికోటియానా టబాకమ్ అనే ఏదైతే ప్లాంట్ ఉన్నదో దాని నుంచి నికోటిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన నికోటిన్ ని డిఫరెంట్ మెథడ్స్ లోని యూస్ చేస్తారు. ఫర్ సపోజ్ చూ చేస్తారు కొంతమంది, ఓకే, గుట్కా, పాన్ మసాలా లాగా, లేదంటే స్మోక్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సిగరెట్. ఓకే, అది అన్నమాట. నో ఇట్ ఈస్ స్మోక్డ్, చ్యూడ్ ఆర్ యూస్డ్ యాజ్ స్నఫ్. ఓకే, స్మోక్ చేస్తారు, చ్యూ చేస్తారు, లేదంటే స్నఫ్ చేస్తారు. సో టొబాకో కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ నికోటిన్. మనందరికీ ఏమనిపిస్తుంది అంటే టొబాకోలో ఎక్కువగా నికోటినే ఉంటుంది అనిపిస్తుంది. కాదు, అది కాకుండా బోల్డ్ అన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి టొబాకో స్మోక్ లో. అండ్ దీస్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ కెన్ బి రియల్లీ హార్మ్ఫుల్. మీరు ఎప్పుడైనా మూవీకి ఏమైనా వెళ్ళుంటే, ఓకే, మీరు చూసే ఉంటారు. ఓకే, మీరు ఏ మూవీకి వెళ్ళినా మీరు చూసి ఉంటారు, ఇలాంటి యాడ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుట్కా ముఖేష్ది ఏదైతే యాడ్ ఉండేదో అది వచ్చేది ముఖేష్ది. ఓకే, ఇప్పుడేమో ఇంకొక ఆవిడది యాడ్ వస్తున్నది. ఫస్ట్ అది చూయింగ్ గురించి, ఓరల్ క్యాన్సర్స్ అవి జరుగుతాయి. ఎప్పుడైతే జనాలు గుట్కాని చూ చేస్తారో, టొబాకో చూ చేస్తారో, చూ చేయడం వల్ల కార్సినోజెనిస్ అనేవి నోట్లోకి రిలీజ్ అవుతాయి. నోట్లోకి రిలీజ్ అవడం వల్ల బక్కల్ క్యావిటీలోని, టంగ్ లోని, వీటన్ని చోట్ల క్యాన్సర్ అనేది జరగచ్చు.
సో క్యాన్సర్ గురించి నన్ను చదువుకున్నాం, కార్సినోజెనిక్ ఏజెంట్స్ నికోటిన్ వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి మ్యూటేషన్స్ చేపిస్తుంది డిఎన్ఏలోని. ఇక్కడ ఏవైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్లో వెళ్ళి డిఎన్ఏలో మ్యూటేషన్స్ చేపించేస్తుంది. మ్యూటేషన్స్ అవడం వల్ల ఏమవుతుంది, ఇట్ గివ్స్ రైస్ టు క్యాన్సర్. ఓకే, అది అన్నమాట కదా, అది. సో ఇంకోటి యాడ్ వస్తుంది, ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నుసి మరోవైపు పొగ, అలా కూడా ఒక యాడ్ వస్తుంది మీరు చూసుంటే. సో దీస్ ఆర్ ఆల్ ది యాడ్స్ దట్ యాక్చువల్లీ సిగ్నిఫై దట్ స్మోకింగ్ అనేది ఎంత హార్మ్ఫుల్ అవ్వచ్చు అనేసి. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా ఒక నార్మల్గా స్మోకింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద ప్యాకెట్స్, ఫర్ సపోజ్ సిగరెట్ ది ప్యాకెట్ ఉన్నా, లేదంటే టొబాకో ఏదైతే తింటున్నారో గుట్కాది ప్యాకెట్ ఉన్నా, దాని మీద యాక్చువల్గా ఆ క్యాన్సర్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో దాని ఫోటో పెట్టినా కూడా వాళ్ళు వెళ్ళి స్మోకింగ్ అనేది చేస్తారు. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మూవీస్లో ఇంకా మనం ఏం చూస్తామంటే వెన్ ఎవర్ ఎనీ యాక్టర్, ఫర్ సపోజ్ అది మెయిన్ లీడ్ యాక్టర్ అవనండి, లేదంటే ఏ యాక్టర్ విలన్ అవనండి, ఎవరైనాను, ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ ఆర్ కన్సూమింగ్ ఆల్కహాల్, ఇస్తారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్, ఆర్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, దానివల్ల లివర్ డిసీజ్ అది వస్తుంది, సిరోసిస్ అనేది వస్తుంది అనేది రాసిస్తారు. ఓకే, సో హౌ మచ్ ఎవర్ కూల్ ఇట్ మే లుక్, ఆల్కహాల్ తాగడం అయినా లేదంటే స్మోక్ చేయడం అయినా ఎంత కూల్గా కనిపించినా, ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఇవాళ రేపు అయితే గ్యాంగ్స్టర్ మూవీస్ అన్నీ వస్తున్నాయి, అందులో అందరూ స్మోక్ చేసుకుంటూ ఫైటింగ్ చేసేస్తున్నారు. నోట్లో ఒక సిగరెట్ లేకుండా ఫైటింగ్ జరగకూడదు అనమాట. అది ఏదో పెద్ద కూల్ లాగా అనేసి దాన్ని ప్రమోట్ చేస్తారు మూవీలో. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ అదేమీ కూల్ కాదు. ఎవరికైనా లంగ్ క్యాన్సర్ రావడం కూల్ కాదు, ఇట్స్ నాట్ కూల్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే బెడ్ల మీద కూడా పడుకొని ఉంటారు, ఎవరైతే ఆ సిగరెట్లు పెట్టుకొని ఫైటింగ్ చేస్తున్నారో రియల్ లైఫ్లో. అర్థమైందా? అది అనమాట. బెడ్ మీద పడుకొని చాలా చాలా త్వరగా పైకి వేరంగా లేస్తారు ఆ సిగరెట్ వల్ల. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆల్సో టు ఎడ్యుకేట్ రిగార్డింగ్ దిస్ థింగ్. సో వన్ బై వన్ దీని గురించి ఇంకా మనం మాట్లాడుకోబోతున్నాం, నికోటిన్ ఏం చేయబోతున్నదో అని. సో నికోటిన్ స్టిమ్యులేట్స్ ది అడ్రినల్ గ్లాండ్. నికోటిన్ ఏం చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకా మీకు తెలుసు అడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తే 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దట్ ఈస్ అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్. నార్ అడ్రినలిన్ బ్లడ్లోకి వచ్చేసంటే ఏం చేపిస్తాయి, దే విల్ యాక్ట్ యాజ్ ఎ స్టిమ్యులెంట్. ఓకే, మన బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి, హార్ట్ రేట్ని పెంచుతాయి, మనకు తెలిసింది కదా, రైట్? ఓకే, అది. సో స్మోకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆఫ్ లంగ్. ఓకే, యూరినరీ బ్లాడర్. ఎందుకు? మనం బ్లడ్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం యూరినరీ బ్లాడర్లో, ఎందుకంటే బోల్డ్ అంతా ఈ నికోటిన్ ఇంకా టాక్సిక్ ప్రోడక్ట్స్ ఏవైతే యూరిన్ త్రూగా ఎలిమినేట్ అవ్వాలి. ఓకే, ఆ యూరిన్ త్రూగా ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి దే విల్ గో త్రూ ద వాట్ ఇస్ కిడ్నీ పాడవుతుంది, థ్రోట్లో క్యాన్సర్స్ వస్తుంది, బ్రాంకైటిస్ అనేది వస్తుంది అన్నిటికన్నా, ఎందుకంటే స్మోక్ అనేది వెళ్తున్నది. ఎంఫిసెమా గురించి మనం మాట్లాడుకున్నాం, ఎస్పెషల్గా సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎంఫిసెమా అన్నిటికన్నా ఎక్కువ వస్తుంది. కొరోనరీ హార్ట్ డిసీజు, సిగరెట్ స్మోక్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్గా ఏం చేస్తుంది, హార్ట్ వెజల్స్ని బ్లాక్ చేయించేస్తుంది. అర్థమైందా? దాని గురించి కూడా మాట్లాడదాం. గ్యాస్ట్రిక్ అల్సర్ ఒకటి, ఓకే, ఎసెట్రా. టొబాకో చూయింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆఫ్ ది ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీలో ఏదైతే క్యాన్సర్స్ జరుగుతాయో దానికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రీజన్స్ ఏంటి, టొబాకో చూయింగ్ అనమాట. సో స్మోక్లో ఏముంటుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. మన కార్బన్ మోనాక్సైడ్ గురించి ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టంలో మాట్లాడుకున్నాం. ఎలాగ కార్బన్ మోనాక్సైడ్కి హిమోగ్లోబిన్కి చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది, మంచి దోస్తీ ఉంది. సో కార్బన్ మోనాక్సైడ్ దొరికితే చాలు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వదిలేసి కార్బన్ మోనాక్సైడ్ని పట్టుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా అక్కర్లా, అన్నిటికన్నా ఎక్కువ ప్రయారిటీ దేనికి, కార్బన్ మోనాక్సైడ్కి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వదిలేసి కార్బన్ మోనాక్సైడ్ని పట్టుకోవడం వల్ల ఆక్సిజన్ డిప్లీషన్ అనేది బాడీలో చూడడం జరుగుతుంది. ఓకే, అది అనమాట. పదండి నెక్స్ట్. సో వెన్ బైస్ ద ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ వన్ కెనాట్ మిస్ ద స్టాట్యుటరీ వార్నింగ్. ఈ స్టాట్యుటరీ వార్నింగ్ ఏముంటుంది, దట్ ఇలా చేస్తే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్స్ కాజెస్ క్యాన్సర్ అని రాసి ఉంటుంది, అయినా కూడా చేస్తారు. యట్ స్మోకింగ్ ఈజ్ వెరీ ప్రివలెంట్ ఇన్ సొసైటీ బోత్ అమంగ్ యంగ్ అండ్ ఓల్డ్. ఓకే, knowing the dangers of smoking and chewing tobacco, it is addictive in nature. The youth and old need to avoid these habits. Any addict requires counseling and medical help to get rid of the habit. ఓకే, క్లియర్? పదండి. ఇప్పుడు మనం అడాలసెన్స్ ఇంకా డ్రగ్ అబ్యూస్ పక్క ప్రాపర్గా ఇంకా చదువుకుంటాం. ఇదంతా ఇంకా రీడింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మనం ఎక్కువగా ఇందులో ఏదైతే మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని నేను అండర్లైన్ చేపిస్తాను. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ?
ఎవరు నాన్న సింగిల్ కింగ్, ఎవరో అబ్బాయి ఉన్నాడు అబ్బా సింగిల్ కింగ్ అనేసి. ఓకే, నువ్వు సింగిల్ కింగ్ అయితేనేంటి డబల్ కింగ్ అయితేనేంటి నాన్న, నువ్వు సింగిల్ కింగ్ అయితేనేంటి డబల్ కింగ్ అయితేనేంటి, అనవసరంగా వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఇది నువ్వు, ఇక్కడ ఇంకేమీ లేదు. అర్థమైందా? చక్కగా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, చదువుకుంటున్నారు వాళ్ళు, నువ్వు వచ్చి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బోల్డ్ ఉన్నాయి వీడియోలు, కుప్పలు లైవ్లు నడుస్తున్నాయి యూట్యూబ్లో. వేరే ఎక్కడైనా వెళ్ళి నీ పులిహోర కలుపుకో వెళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చి పులిహోర కలపద్దు. ఓకే, ఇక్కడ పులిహోరలో నీకు పులుపు దొరకదు అనమాట. అర్థమైందా? పులిహోరలో పులుపు లేకపోతే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది, పారేస్తాం తీసుకెళ్ళి కదా. అలాగే నీ పరిస్థితి కూడా అంతే. సో వెళ్ళి ఇక్కడ నుంచి దయచేయి, అది అనమాట. పదండి. రైట్ నౌ, అడోలసెన్స్ మీన్స్ బోత్ అ పీరియడ్ అండ్ అ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ ఎ చైల్డ్ బికమ్స్ మెచ్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ his or her attitudes and beliefs for effective participation in the society. ఇప్పుడు ఇది ఎలాంటి టైం అంటే, ఇలాంటప్పుడు దే ఆర్ గ్రోయింగ్, మైండ్ అనేది డెవలప్ అవుతున్నది. ఓకే, బాడీ గ్రో అవుతున్నది, మైండ్ గ్రో అవుతున్నది. ఓకే, ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓకే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యర్ మైండ్, క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో 12 to 18 years ఆఫ్ ఏజ్ అయితే ఉందో ఈ ఏజ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇన్ అదర్ వర్డ్స్, అడాలసెన్స్ ఇస్ అ బ్రిడ్జ్ లింకింగ్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. చైల్డ్హుడ్ ని లింక్ చేస్తున్నది అడాలసెన్స్, అది అనమాట. అడాలసెన్స్ ఇస్ అకంపెనీడ్ విత్ సెవరల్ బయాలజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. అడాలసెన్స్ దస్ ఇస్ అ వెరీ వనరబుల్ ఫేజ్ ఆఫ్ మెంటల్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి ఇది, అండర్లైన్. ఇట్ ఈస్ వెరీ మచ్ వనరబుల్, ఇట్ ఈస్ అ వెరీ వనరబుల్ ఫేజ్ ఆఫ్ మెంటల్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఈ టైంలోనే పేరెంట్స్ పిల్లల్ని ఇట్లనే వదిలేయకూడదు. వదిలేసినప్పుడు ఏమవుతుంది, చేతి నుంచి బయటికి వెళ్ళిపోతారు. చాలా కేర్ఫుల్గా, డిసిప్లిన్గా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, క్యూరియాసిటీ, నీడ్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఇవి నాలుగు కలిపి పెద్ద గొయ్యి అవుతాయి. చూడండి, క్యూరియాసిటీ, నీడ్ ఫర్ అడ్వెంచర్, ఎక్సైట్మెంట్, ఇంకా ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, ఇప్పుడు గొయ్యి తవ్వడానికి వేరే రీజన్స్ ఏమిటి? ఫస్ట్ రీజన్ గొయ్యి తవ్వడానికి క్యూరియాసిటీ, నీడ్ ఫర్ అడ్వెంచర్, ఏదో కొత్తగా చేయాలి, ఎక్సైట్మెంట్గా చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇలాంటివన్నీ కొన్ని మైండ్లో నడుస్తూ ఉంటున్నప్పుడు ఏం చేస్తారు? పని పాటు లేనప్పుడు వెళ్ళి ఇలాంటివన్నీ పనులు చేస్తారు. ఓకే, అప్పుడు ఆల్కహాల్ యూజ్, ఇంకా డ్రగ్ యూజ్ పక్క ఎక్కువగా యంగ్స్టర్స్ వెళ్తారు. ఆ చైల్డ్స్ న్యాచురల్ క్యూరియాసిటీ మోటివేట్స్ హిమ్ ఆర్ హర్ టు ఎక్స్పెరిమెంట్స్. న్యాచురల్గా ఈ క్యూరియాసిటీ ఉంటుంది, ఎవరో తెప్పించేది కాదు. అది కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమో ఉన్నాయి, నేను ఇలా చేయడం వల్ల ఒక కూల్గా కనిపిస్తాను, నేను హీరోలా కనిపిస్తాను. ఓకే, ఇలా చేస్తేనే అబ్బాయిలకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇలా స్మోక్ చేస్తే ఏంటది నాతో అమ్మాయిలు ఎక్కువ మాట్లాడతారు. ఇలాంటివన్నీ బోల్డ్ అని మైండ్ సెట్లు నడుస్తూ ఉంటాయి అనవసరంగా. ఈ అనవసరమైన బోల్డ్ ఉంటాయి మైండ్లోని. ఓకే, నేను స్మోక్ చేస్తే అమ్మాయిలు మాట్లాడతారు. ఓకే, నేను ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తే చాలా అమ్మాయిలు నా పక్కలా తిరిగి చూస్తారు, ఇలాగే పడిపోతారు అనేసి ఒక మైండ్ సెట్ అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎవరు చెప్పించిన వాళ్ళు లేరు. ఓకే, ఇవన్నీ జరిగే పనులు కావు, ఇవన్నీ సోది, ఓకే అలాంటివి ఏం జరగదు అని చెప్పించేవారు ఎవరు లేరు. అలా చెప్పి ఇవ్వకపోవడం వల్ల ప్రాబ్లంలు ఇంకా పెరుగుతాయి, అలాంటివి ఇంకా ఎక్కువ చేస్తూ వెళ్తారు. అది అనమాట. సో దే ఫీల్ సెల్ఫ్ సర్టిఫైడ్, వాళ్ళకే అనిపిస్తుంటుంది మేము చేస్తుంది కరెక్టే అనేసి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ నీడ్స్ టు బి రిమెంబర్డ్. దస్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ మే బి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్, బట్ లేటర్ ద చైల్డ్ స్టార్ట్స్ టు యూజింగ్ దీస్ టు ఎస్కేప్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్యూరియాసిటీ ఇంక ఎక్స్పెరిమెంటేషన్ కోసం వాడతారు. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ట్రై చేద్దాం అని వాడతారు. దాని తర్వాత దట్ పక్కి వెళ్తుంది, ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాని పక్కి వెళ్తారు. ఇట్స్ లైక్ ఎ రిలీజ్, ఒక ఎస్కేప్ లాగా. అర్థమైందా? టు హ్యావ్ ఎన్ ఎస్కేప్. ఇది నేను ఫేస్ చేయలేకపోతున్నాను, అబ్బా నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, నా వల్ల కాదు, నేను వెళ్ళి ఆల్కహాల్ తాగుతాను. నా వల్ల కాదు, నా తలనొప్పి వస్తున్నది, ఓకే చాలా స్ట్రెస్గా ఉన్నది, నా ఫ్రెండ్తో గొడవ అయిపోయింది, చాలా కష్టంగా ఉంది, నేను వెళ్ళి సిగరెట్ తాగుతాను. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో దే ఆర్ ట్రైంగ్ టు సర్చ్ వేస్ టు గో అండ్ కన్జ్యూమ్ దిస్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. అది అనమాట. సో మనం ఏం చేస్తాం, మన మైండ్ ఎలా మనల్ని మ్యానిపులేట్ చేస్తుందంటే, ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయకుండా దాని నుంచి పరిగెట్టడానికి మనల్ని ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఈస్ అప్ టు అస్ దట్ వీ యాక్చువల్లీ ట్రై టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్. మన మార్క్స్ పెరగట్లేదు, ఎందుకు పెరగట్లేదు? మనం ఇంకొంచెం కష్టపడాలి, మనం ఇంకొంచెం టైం చదువులో పెట్టాలి. మనకు అనవసరమైన ఎయిర్ ఫోర్స్ పనులన్నీ ఆపేసి, అనవసరమైన తిరుగుడులన్నీ ఆపి ఇంట్లో కూర్చొని కష్టపడి చదివితే మార్క్స్ అనేవి గ్యారంటీగా పెరుగుతాయి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అంతేగాని మనం సరిగ్గా చదవకుండా గాలి తిరుగుడంతా తిరిగి
లాస్ట్ రోజు ఎగ్జామ్ ముందు రోజు చెట్లు అవి పెట్టేసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేస్తాను అంటే ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు. అవునా కాదా? సో ఇది బేసిక్గా వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు అలా జరగపోయింది అనుకోండి, సరిగ్గా రాయలేదు అనుకోండి, నేను సరిగ్గా రాయలేకపోయాను అందుకే వెళ్ళి తాగుతాను నేను అని ఒక మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఆఫ్ లేట్ స్ట్రెస్ ఫ్రమ్ ప్రెషర్స్ టు ఎక్సెల్ ఇన్ అకాడమిక్స్ ఆర్ ఎగ్జామినేషన్స్ హ్యాస్ ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ పర్సువేడింగ్ ది యంగ్స్టర్స్ టు ట్రై ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. దిస్ పర్సెప్షన్ అమంగ్ ద యూత్ దట్ ఇట్ ఈస్ కూల్ ఆర్ ప్రోగ్రెసివ్ టు స్మోక్. నేను చెప్పాను, సినిమాల్లో ఏమో సిగరెట్ తాగుతూ ఫైటింగ్లు చేస్తారు, ఏదో మాచో ఫీలింగ్ చూపించడానికి ట్రై చేస్తారు, అంటే ఎవరైతే సిగరెట్ తాగుతారో వాళ్ళే చాలా కూల్ స్టైలిష్ అని చూపించడానికి ట్రై చేస్తారు. ఓకే, బట్ దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. టెలివిజన్, మూవీస్, newspapers, internet are also helping to promote this perception. చెప్పాను. Other factors that have been seen to associated with drug and alcohol abuse among adolescents are unstable or unsupportive ఫ్యామిలీ స్ట్రక్చర్స్ అండ్ పేర్ ప్రెషర్. ఫ్యామిలీలోని పేరెంట్స్ మధ్య గొడవలు ఎక్కువగా జరగడం. ఓకే, ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో మీరు చూసుంటారు. ఓకే, ఎవరో ఒకళ్ళు తాగొచ్చి ఇంకోళ్ళని కొట్టడం. ఓకే, లేదంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ మధ్యన ఎక్కువగా గొడవలు జరగడం. ఓకే, లేదంటే ఫ్యామిలీ డైనామిక్సే బాగాలేకపోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు షేరింగ్ లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు అన్నప్పుడు. ఓకే, సో ద పేరెంట్స్ ఆర్ రన్నింగ్ వెరీ వెల్. ఓకే, చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు, పెద్ద బిజినెస్ ఉంది, కాకపోతే వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం లేదు. ఓకే, ఆ టైం అంతా డబ్బులు సంపాదించడంలోనే వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బులు దేనికి సంపాదిస్తున్నారు పేరెంట్స్? యాజ్ పేరెంట్స్, వై ఆర్ యూ అర్నింగ్ దట్ మనీ? టు లివ్ అ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ. అవునా కాదా? మీ పిల్లలతో పాటు మీరు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేయడానికి మీరు యాక్చువల్గా డబ్బుల్ని కష్టపడి సంపాదిస్తున్నారు. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ కోసమే సంపాదిస్తున్నారు. సో అలాంటప్పుడు అదే టైము ఎంతైతే మీరు వర్క్లో ఇస్తున్నారో దాని నుంచి కొంత టైం కట్ చేసి మీరు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ పక్క, మీ పిల్లల పక్క కేటాయిస్తారో, దట్ ఈస్ హౌ మచ్ ప్రొడక్టివ్ ఇట్ విల్ బి ఫర్ దెమ్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడానికి అంతే అది హెల్ప్ అవుతుంది. అది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ బట్ పేయింగ్ ద ఫీజ్ పే చేస్తూ చదివించడమే కాకుండా వాళ్ళని యాక్చువల్గా మారల్గా ఇంట్లో ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని డిసిప్లిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అయిపోతుంది. అది ఓకే. సో అడిక్షన్ ఇంకా డిపెండెన్స్ గురించి ఫర్దర్ మాట్లాడుకుందాం. ఎలా ఒక అడిక్షన్ ఇంకా డిపెండెన్స్ అనేది వస్తుంది ఏ డ్రగ్ మీదైనా, ఆల్కహాల్ అవనండి, టొబాకో అవనండి, లేదంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కోకేను, క్యానబిస్, ఇంకా ఏవైతే ఓపియాయిడ్స్ ఉన్నాయో వీటి మీద ఎలాగ ఒక అడిక్షన్ అనేది వస్తుంది అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. సో బికాస్ ఆఫ్ ద పర్సీవ్డ్ బెనిఫిట్స్ డ్రగ్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ రిపీటెడ్లీ. ఓకే, ఏదైతే పర్సీవ్డ్ బెనిఫిట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా బెనిఫిట్ అనేది ఏమీ లేదు. పర్సీవ్డ్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఉందని ఒక ఫీలింగ్ అనమాట. దీనివల్ల నేను చాలా బెనిఫిట్ పొందుతున్నాను అని అనుకోవడాన్ని దీన్ని మనం పర్సీవ్డ్ బెనిఫిట్ అనేసి అంటాము. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వన్ ఫెయిల్స్ టు రియలైజ్ ఇస్ ద ఇన్హరెంట్ అడిక్టివ్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. వీటికి ఒక అడిక్టివ్ నేచర్ అనేది ఉంటుంది. బేసిక్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ డోస్ తీసుకుంటారో ఈ ఆల్కహాల్ దైనా లేదా ఏందైనా, అప్పుడు మీరు ద పర్సన్ విల్ ఫీల్ అ యుఫోరియా. నేను చెప్పాను, కొత్త టైప్ ఆఫ్ ఫీలింగ్, కొత్త లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ద డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఫస్ట్ టైము అండ్ దే వాంట్ దిస్ టు రిపీట్. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ హూ కన్జ్యూమ్ దిస్, వాళ్ళకి ఈ ఫీలింగ్ రిపీట్ అవుతూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. దే లైక్ దట్ ఫీలింగ్ విచ్ దే ఫీల్ అండ్ ఈ ఫీలింగ్ అనేది రిపీట్ అవ్వాలి, ఈ ఎక్స్పీరియన్స్ అనేది రిపీట్ అవ్వాలని వాళ్ళు రెగ్యులర్గా మళ్ళీ తీసుకుంటూ వెళ్తారు. సో వెన్ దిస్ హ్యాపెన్స్ ఫ్రీక్వెంట్లీ, వాట్ హ్యాపెన్స్, మన బాడీలోని ఈ పర్టికులర్ డ్రగ్స్తో సంబంధించి రిసెప్టార్స్ ఉన్నాయని నేను మీకు చెప్పాను. ఈ పర్టికులర్ డ్రగ్స్తో సంబంధించి ఏమున్నాయి, రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. ఈ డ్రగ్తో సంబంధించి ఏమున్నాయి, రిసెప్టార్స్ ఉన్నాయి. ఈ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్మాల్ డోసెస్ తోటి మేనేజ్ చేసుకొని ఆ ఫీలింగ్ ఆఫ్ యూఫోరియాని అందిస్తాయి. దాని తర్వాత ఈ రిసెప్టార్స్కి ఈ స్మాల్ డోసెస్ ఇంకా పనికిరావు, పెద్ద పెద్ద డోసులు కావాలి. ఇంకా అలా డోస్ పెంచుకుంటూ వెళ్తేనే ఆ పర్టికులర్ ఫీలింగ్ని తేవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే రిసెప్టార్స్ సాచురేట్ అయిపోతాయి. The receptors start getting saturated and because of this saturation you have to get to higher doses. ఈ హై డోసెస్ వెళ్తూ ఉంటే, ఎంత హై డోసెస్ వెళ్తూ ఉంటే అంత ఇంకా డ్రగ్ అడిక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. సో లెట్స్ డూ దిస్. దీస్ డ్రైవ్ పీపుల్ టు టేక్ దమ్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ నీడెడ్. అవసరం లేనప్పుడైనా తీసుకుంటారు. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెథడ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ అనేది వస్తుంది. With repeated use of drugs, the tolerance level of receptors present in our body increases. So tolerance level saturation అనేది పెరుగుతుంది. Consequently, the receptors respond only to higher doses of drugs and alcohol, leading to greater intake and addiction. Okay. However, it should be clearly borne in mind that the use of these drugs can be done even once
దే కెన్ బి ఎ ఫోర్ రన్నర్ టు అడిక్షన్. ఒక్కసారి చేసినా చాలు, ఒక్కసారి ట్రై చేస్తాను అంతే కదా, ట్రై చేసి వదిలేస్తానంటారు కదా, అది కూడా చేయకూడదు. ట్రై చేస్తే ఏమవుతుంది, నచ్చుతుంది, నచ్చి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సో ట్రైయే చేయకండి, టొబాకో స్మోకే చేయకండి, డ్రింకే చేయకండి. చేయకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు చేయకపోతే ఏం పెద్ద అయిపోలేదు కదా, ఓకే, జీవితం అనేది ఆగిపోలేదు. మీ ఫ్యూచర్ ఇప్పటివరకు ఎక్కడైనా చూడడం జరిగిందా, ఆల్కహాల్ తాగితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఓకే, ఫ్యూచర్లో చాలా బాగా లైఫ్లో సెటిల్ అవుతారు. టొబాకో స్మోక్ చేస్తే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది, రోజు ఒక సిగరెట్ స్మోక్ చేయండి అని ఎవరైనా చెప్పారు ఇప్పటివరకు? ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అది ఒంటికి మంచిది కాదు, ఇట్స్ నాట్ హెల్దీ. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు స్మోక్ ఆర్ డ్రింక్, సింపుల్, అంతే. సో అలాంటప్పుడు ట్రై కూడా చేయకపోవడం అన్నిటికన్నా మంచిది అవుతుంది, అది అనమాట. ఓకే, జస్ట్ అ మినిట్. ఇక్కడ వరకు అర్థమవుతున్నదా అందరికీ? అర్థమవుతున్నదా? రైట్, ఓకే. నౌ thus the addictive potential of drugs pulls the user into a vicious circle. ఒకసారి అడిక్షన్ అయిపోవడం వల్ల ఒక విషల్ సర్కిల్లో వెళ్ళిపోతారు, ఇంకా కంటిన్యూస్గా కావాలని అలా 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 అనుకుంటూ వెళ్తారు. లీడింగ్ టు ద రెగ్యులర్ యూజ్ ఆర్ అబ్యూస్ అంటాం, ఫ్రమ్ విచ్ హీ ఆర్ షీ మే నాట్ బి గెట్ అవుట్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ గైడెన్స్ ఆర్ కౌన్సిలింగ్, ఓకే, ద పర్సన్ గెట్స్ అడిక్టెడ్ అండ్ బికమ్స్ డిపెండెంట్ ఆన్ దేర్ యూస్. అది అనమాట. క్లియర్? ఓకేనా? ఫైన్. సరే, నెక్స్ట్. డిపెండెన్స్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ది బాడీ టు మేనిఫెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇన్ అన్ప్లెజెంట్ విత్డ్రావల్ సిండ్రోమ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత అలవాటు ఎక్కువ అయిపోయింది అనుకోండి, కంటిన్యూస్గా ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ద పర్సన్ ఈస్ టేకింగ్ దట్ పర్టికులర్ డ్రగ్. సడన్గా అది ఆపేగానే, అన్ని డ్రగ్స్తో జరగదు బట్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్లో ఇది ఏం జరుగుతుందంటే ఒక విత్డ్రావల్ సిండ్రోమ్ అనేది జరుగుతుంది. దిస్ విత్డ్రావల్ సిండ్రోమ్ ఈజ్ లైక్, ఓకే, ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ డ్రగ్ ఆపేగానే మన బాడీ అనేది ఆ డ్రగ్కి అలవాటు పడిపోయింది. ద రిసెప్టార్స్ ఇన్ ఆ బాడీ, ద రిసెప్టార్స్ ఇన్ ద బ్రెయిన్ have actually got adapted to the use of the drug. మన బాడీలో ఏది అలవాటు అయినా కూడా ఆ అలవాటుని అలా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది మన బాడీ. ఓకే, మన బాడీ మన కంట్రోల్లో ఉంది, మనకు తెలిసి ఏది కరెక్ట్ రాంగ్, మనం ఏది ఇస్తే దాని అలవాటు అది చేసుకుంటుంది. సో మన డ్రగ్స్ ఎక్కువ ఇచ్చి అలవాటు చేసుకుంటే అదే అలవాటు అది చేసుకుని ఎప్పుడైతే సడన్గా డ్రగ్స్ని ఆపేస్తారో అప్పుడు దెర్ ఈస్ అ సిండ్రోమ్ నోన్ యాజ్ విత్డ్రావల్ సిండ్రోమ్. సడన్గా ఆపేయడం, అబ్రప్ట్లీ డిస్కంటిన్యూడ్. దీంట్లో యాంగ్జైటీ, షేకినెస్, చేతులు ఇలా షేక్ అవుతూ ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వామిటింగ్ ఫీలింగ్లో వస్తుంది, స్వెట్టింగ్ అవుతుంది, ఓకే. కానీ ఇది ఎప్పుడు మళ్ళీ సెట్ అయిపోతుంది, మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ డ్రగ్స్ ఇవ్వగానే సెట్ అయిపోతుంది. అందుకే ఏవైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ మీరు విని ఉంటారో అక్కడ వాళ్ళు డైరెక్ట్గా డ్రగ్స్ ఇవ్వడం ఆపరు. వాట్ దే డూ ఈస్ దే గివ్ ద డ్రగ్ వితౌట్ దెమ్ నోయింగ్. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వేరే వేరే విధానంగా డ్రగ్స్ని క్వాంటిటీ తగ్గిస్తారు. ఫర్ సపోజ్ ఇవాళ ఆ పర్టికులర్ డ్రగ్ 100 mg వాళ్ళు రోజు తీసుకుంటూ 150 200 mg తీసుకుంటున్నారు. అలా తగ్గిస్తూ ఒక రోజు 100 ఇస్తారు, ఇంకో రోజు 50 ఇస్తారు, ఇంకో రోజు 10 ఇస్తారు, ఇంకో రోజు 5 ఇస్తారు, ఇంకో రోజు 1 ఇస్తారు, ఇంకా దాని తర్వాత అలా తగ్గించుకుంటూ వెళ్తారు. సో వెన్ వీ హ్యావ్, మన బాడీకి ఎలా అయితే మనం ఒక డ్రగ్ని ఎలా పెంచుతూ వెళ్ళామో అలాగే అదే డ్రగ్ని తగ్గించుకుంటూ కూడా వెళ్ళాలి. ఒక్కసారిగా ఆపేగానే ద బాడీ కాంట్ టాలరేట్ ఇట్, అది అనమాట. ఓకే, సో ఇన్ సమ్ కేసెస్ విత్డ్రావల్ సిమ్టమ్స్ కెన్ బి సివియర్ అండ్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్. సో అంత సివియర్ అయిపోవచ్చు అంటే ఆ పర్సన్ చనిపోవచ్చు ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల, అంత డేంజరస్ కూడా అవ్వచ్చు, అది అనమాట. అర్థమైందా? ఎంటీజీ ఫింగర్ టిప్స్ గురించి నేను లాస్ట్లో చెప్తానమ్మా సాయిప్రియ. ఇప్పుడు ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, డిపెండెన్స్ లీడ్స్ టు పేషెంట్స్ టు ఇగ్నోర్ ఆల్ ద సోషల్ నార్మ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ సఫిషియంట్ ఫండ్స్ టు సాటియేట్ హిజ్ ఆర్ హర్ నీడ్స్. ఇప్పుడు ఇంత డిపెండెన్స్ అయిపోవడం వల్ల, అడిక్షన్ అయిపోవడం వల్ల ఏమవుతున్నది, ఓకే, ఎలా డ్రగ్స్ దొరికినా పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తున్నది. ఓకే, అలా రావడం వల్ల దొంగతనం చేయడం, ఓకే, ఇంట్లో డబ్బులే లేవు, ఆస్తులు అమ్మేసుకొని డ్రగ్స్ చేయడం, అలాంటివన్నీ కూడా బోల్డ్ జరిగాయి అనమాట. అది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. నో ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. ద ఇమీడియట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఓకే, రెక్లెస్ బిహేవియర్ అనేది ఉంటుంది, బిహేవియర్లో మంచి పెద్ద చేంజెస్ వస్తాయి. వ్యాండలిజం, ఇష్టం వచ్చినట్టు వస్తువులు తీసి పారేయడం, వైలెన్స్, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, ఓకే, అవన్నీ జరుగుతాయి అనమాట. సో మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మీరు ఎవరైనా స్టైలిష్గా ఉండడం చూస్తారో, ఎవరైతే స్మోక్ చేస్తున్నారో లేదంటే డ్రింక్ చేస్తున్నారో వాళ్ళలో మీరు వైలెన్స్ లాంటి బిహేవియర్ కూడా చూస్తారు. వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకే, ఒక అగ్రెసివ్ బిహేవియర్ అనేది వచ్చేస్తుంది, అది అనమాట. ఓకే, సో దీనివల్ల చాలా ఎక్కువ ఎక్సెసివ్ డోసెస్ తీసుకుంటే కోమా అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు డ్యూ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఎందుకంటే స్మోక్ అనేది చేస్తున్నారు. దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సెరిబ్రల్ హెమరేజ్. ఓకే, సెరిబ్రల్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో హెమరేజ్ అవడం, బ్లడ్ వెసల్ బ్రేక్ అయిపోవడం బ్రెయిన్లోని, అది అనమాట. సో బ్లడ్ క్లాట్ అయిపోతుంది బ్రెయిన్లో. అది కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దేర్ ఇంటేక్, ఓకే,
along with alcohol generally results in overdosing and even deaths. The most common warning signs of abuse are drop in academic performance, సరిగా చదువుకుపోవడం, unexplained absence from school and college, lack of interest in personal hygiene, నీట్గా పెట్టుకోపోవడం, దాని తర్వాత విడ్రావల్, ఐసోలేషన్, డిప్రెషన్, ఫెటీగు, అగ్రెసివ్ అండ్ రెబెలియస్ బిహేవియర్, డిటరేటింగ్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అది అనమాట. ఓకే, అది కాకుండా హాబీస్లో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, మంచి హాబీస్ ఉంటాయి అవి తగ్గిపోతాయి, స్లీపింగ్ అనేది ఉండదు. ఓకే, దాని తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి సరిగా ఉండవు, ఫ్లక్చుయేషన్, వెయిట్లో ఫ్లక్చుయేషన్స్ రావడం, అపటైట్ రావడం, ఇవన్నీ జరగడం చూస్తాము. ఓకే, అది అనమాట. సో దెర్ మే బి ఈవెన్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. అనేబుల్ టు గెట్ మనీ నేను చెప్పాను, దానికోసం డబ్బులు అవన్నీ దొంగతనం చేయడం కూడా చేస్తారు. దోస్ హు టేక్ డ్రగ్స్ ఇంట్రావీనస్లీ, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మీకు ఓకే క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. ఎవరైతే డ్రగ్స్ ఇంట్రావీనస్గా తీసుకుంటారో, ఇప్పుడు కొన్ని డ్రగ్స్ మనం చదువుకున్నాం ఇంజెక్షన్ త్రూగా తీసుకుంటారని, ఎక్కువగా ఓపియం ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇంట్రావీనస్గా అంటే వెయిన్లో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకుంటారు నీడల్స్ వాడి. సో వీళ్ళు ఎవరైతే అలా చేస్తున్నారో ఆ నీడల్స్ని మారుస్తారా, మార్చరు. అదే సేమ్ నీడల్స్ మొత్తం గ్రూప్ అంతా వాడతారు. ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్స్ విల్ యూజ్ దట్. అండ్ దీనివల్ల ఏమొస్తుంది, ఎయిడ్స్ ఇంకా హెపటైటిస్ బి లాంటి చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అండ్ బోత్ ఆఫ్ దీస్ వైరసెస్ ఆర్ వెరీ డేంజరస్, దే కెన్ బి ఫేటల్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ కెన్ డై. దేనివల్ల, బికాస్ ఆఫ్ యూజింగ్ ఇన్ఫెక్టెడ్ నీడల్ అండ్ సిరింజెస్, అంతే, దానివల్ల అయిందనమాట. డ్రగ్స్ తీసుకోవడం వల్ల, డ్రగ్స్ వల్ల అయ్యే హెల్త్ ఇష్యూసే కాకుండా ఎయిడ్స్ ఇంకా హెపటైటిస్ బి లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి. సో బోత్ ఎయిడ్స్ అండ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ ఆర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్. ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ అల్టిమేట్లీ ఫేటల్, మనుషుల్ని చంపేసే వెళ్తాయి. ఓకే, అది అనమాట. నో ద యూజ్ ఆఫ్ ఆల్కహాల్ డ్యూరింగ్ అడాలసెన్స్ మే హ్యావ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు అడాలసెన్స్లో ఆల్కహాల్ ఎక్కువ తాగితే అలా అడల్ట్హుడ్లో కూడా వెళ్ళి ఆ ఆల్కహాలిజం అలాగే కంటిన్యూ అవుతుంది, ఇట్ వోంట్ స్టాప్. సో అందుకే అడాలసెన్స్లోనే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అక్కడే ఆపడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుందంటే నర్వస్ సిస్టమ్ని హ్యాంపర్ చేస్తుంది ఆల్కహాల్. ఇంకా లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్, లివర్ అనేది స్వెల్ అయిపోతుంది, ఇలాగా లివర్ అనేది ఇలా స్వెల్ అయిపోతుంది, లివర్లోని హెపాటోసైట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్కహాల్ మన బాడీకి అంత మంచిది కాదు, ఇట్స్ టాక్సిక్. సో లివర్ ఏం చేస్తున్నది మన బాడీలో, చదువుకున్నాం డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, చదువుకున్నామే లేదా? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువగా లివర్లో చాలా ఎక్కువ ఉంటుంది, లివర్ సెల్స్లోని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ ఉంటుంది. అదేం చేస్తున్నది, డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ చేస్తున్నది. డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ చేస్తేనే అది మళ్ళీ కిడ్నీస్ త్రూగా బయటికి పంపించాలి, మన బాడీలో అది ఉంటే మంచిది కాదు. సో లివర్ ఈ పని ఎక్కువ చేసింది అనుకోండి, మీ ఇదే పని లివర్ చేత ఎక్కువ చేయించారనుకోండి, ద లివర్ విల్ స్టాప్ ఫంక్షనింగ్, లివర్ ఫెయిలియర్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం, సిరోసిస్ అంటాం, సిరోసిస్. ఓకే, ద యూస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దీనివల్ల కూడా ఫీటస్ మీద అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తుంది. ద ఫీటస్ కెన్ యాక్చువల్లీ డై. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అనదర్ మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ వాట్ స్పోర్ట్స్ పర్సన్ డ్యూ టు ఎన్హాన్స్ దేర్ పర్ఫార్మెన్స్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయాలని. సో ఫర్ సపోజ్ అథ్లెటిక్స్లో ఉన్నారు, ఓకే, ఎవరైతే యాక్చువల్గా స్ప్రింట్ రన్నర్స్, పరిగెట్టి లేదంటే మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఏంటంటే బేసిక్గా చాలా మంది కష్టపడి ముందుకు వెళ్తారు. ఇంకొంతమంది ఏమనిపిస్తుంది అంటే నేను జస్ట్ కొన్ని డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ తోటి సెట్ అయిపోతుంది సిచ్యువేషన్ అనుకుంటారు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, మూవీ పేరు నాకు యాక్చువల్గా గుర్తు రావట్లేదు. ఓకే, అండ్ అందులో హీఈస్ ఎన్ ఆర్చర్ అనమాట. ఆ పర్టికులర్ హీరో ఎవరైతే ఉంటాడో ఆ హీరో ఒక ఆర్చర్ లాగా ఉంటాడు. ఒక ఆర్చరు, చాలా మంచి ఆర్చరు, చాలా బాగా యాక్చువల్గా ఏం చేస్తాడు, ఆర్చరీ చేస్తాడు. ఇప్పుడు ఆ పర్టికులర్ హీరోది ఏదైతే పాపులారిటీ ఉందో అది తగ్గించి వాడిని ఫైనల్స్లో వెళ్లకుండా ఉండడానికి ఒక ఫ్రెండ్ వాడికి ఒక డ్రగ్స్ అలవాటు చేపిస్తాడు. ఆ డ్రగ్స్ అలవాటు చేయడం వల్ల ఆ డ్రగ్స్ మీద డిపెండెంట్ అయిపోయి ఆ ప్లేయర్ ఇంకా డ్రగ్ లేకపోతే నేను ఇంకా చేయలేను అన్నట్టు లాగా అయిపోతాడు అనమాట. డూ యూ రిమెంబర్ దట్ మూవీ? ఆ మూవీ పేరు నాకు గుర్తురావట్లేదు, రీసెంట్గా వచ్చింది ఆ మూవీ. విశ్వాసం ఒకటి ఉంది, ఇంకోటి ఏదో మూవీ ఉంది, ఏంటా మూవీ, నా పేరు గుర్తురావట్లేదమ్మా మూవీది. అందులో హీరో ఆర్చర్ అనమాట, అంటే బాణం వేస్తారు కదా, అది అనమాట. ధ్రువ అనుకుంటాను, ధ్రువ కాదా, ఏకలవ్య ఏదో సంథింగ్ మూవీ. విశ్వాసం ఒకటి ఉన్నది, విశ్వాసం తెలుసు, విశ్వాసం మూవీ ఉన్నది, విశ్వాసం లక్ష్యం అవును, లక్ష్యం అనుకుంటా. ఓకే, లక్ష్యం, ఎస్, కరెక్ట్, అది. సో లక్ష్యం మూవీలో ఏం జరుగుతుంది,
లక్ష్య నాగశౌర్య మూవీ. వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, అందరూ మూవీస్ చూస్తారనమాట. సో మూవీస్ చూస్తే ఆ మూవీలో మీకు ఒక విషయం గుర్తుండాలి ఏంటంటే, స్టార్టింగ్ లో వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాత చాలా సపోర్ట్ చేశారు ఆ అబ్బాయిని సపోర్ట్ చేసి చాలా బాగా ఆర్చరీ నేర్చుకున్నాడు, చాలా బాగా చేసేవాడు ఆ అబ్బాయి కదా. తర్వాత ఏమైంది, ఆ అబ్బాయి నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఇండియన్ రీప్రజెంట్ చేయబోతున్నాడు అనేసి ఇంకొకడు గొట్టం వెధవ వాడికి ఏంటి డ్రగ్స్ అలవాటు చేపిస్తాడు. ఆ డ్రగ్స్ అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే, హిస్ పర్ఫార్మెన్స్ మే గో అప్ బట్ హిస్ డిపెండెన్స్ ఆన్ ద డ్రగ్స్ విల్ ఇంక్రీజ్ కదా. సో ఆ డిపెండెన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో, ఆ డ్రగ్ లేకుండా నేను యాక్చువల్లీ ఆర్చరీ చేయలేను అంటాడు. ఇంకా అంత కష్టం అయిపోతుంది అనమాట కదా. ఇఫ్ యూ రిమెంబర్, గుర్తుందా? సో దట్ ఈస్ ద ఇష్యూ విత్ ద స్పోర్ట్స్ పర్సన్ లో అయినా, లేదంటే చాలా మంది మ్యూజిక్ ఫీల్డ్ లో ఉంటారు, డ్రమ్మర్స్ వాళ్ళందరూ ఉంటారు, చాలా మంది మ్యూజిక్ లో కూడా ఉంటారు. ఎక్కడైతే చాలా అంత ఎనర్జీ కావాల్సి వస్తుంది, వెన్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, a lot of steroids and drugs are available which will actually increase your energy up to a certain point. కొంతసేపు వరకు మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది, మీ ఫోకస్ని ఇంక్రీజ్ చేపిస్తాయి. ఆ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రాబ్లం ఏంటంటే, ఏ డ్రగ్ అయినా డిపెండెన్స్ని ప్రమోట్ చేస్తుంది, అడిక్షన్ని ప్రమోట్ చేస్తుంది. సో అది లేకుండా మీరు ఇంకా స్పోర్ట్స్ ఆడలేరు, లేదంటే పర్టికులర్ మ్యూజిక్ అనేది మీరు క్రియేట్ చేయలేరు. అది అనమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, దట్ ఎనీథింగ్ విచ్ యూ డూ ఇట్ విత్ యువర్ హార్ట్, నో నీడ్ టు టేక్ ఎనీ డ్రగ్స్ కదా. సో అదే మనం మాట్లాడుకున్నాం, కొంత స్పోర్ట్స్ పర్సన్స్ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు. దీంట్లో అన్నిటికన్నా ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటారు. మనం మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు తీసుకునేది స్టెరాయిడ్సే, అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు వాటిని. ఈ స్టెరాయిడ్స్లో ఎక్కువగా టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో, ఈ టెస్టోస్టెరాన్ ఏదైతే యాక్చువల్గా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయో అవి ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, స్టెరాయిడ్ డ్రగ్స్లోని. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ తీసుకుంటున్నారో అది చెప్తాను. నార్కోటిక్ అనాల్జెసిక్స్ తీసుకుంటారు, అనబాలిక్ స్టెరాయిడ్స్, ఇంకా డయూరెటిక్స్, ఈ 3 తీసుకుంటారు. ఓకే, నార్కోటిక్ అనాల్జెసిక్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్, ఇంకా డయూరెటిక్స్, ఇవి 3 ఏం చేస్తున్నాయి, మజిల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి, బల్క్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి, అగ్రెసివ్నెస్ తీసుకొని వస్తున్నాయి. దీనివల్ల అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న ప్లేయర్స్, మీరు ఫర్ సపోజ్ ఒలింపిక్స్లో అనండి, లేదంటే కామన్వెల్త్ గేమ్స్ మీరు చూస్తారు, ఒలింపిక్స్ చూస్తారు, లేదంటే ఇప్పుడు మీరు క్రికెట్ అయినా చూస్తున్నారు, ఫుట్బాల్ చూస్తున్నారు, అన్నిట్లోని ఎప్పుడైతే ప్లేయర్స్ ఫీల్డ్ మీదకి వెళ్ళబోతున్నారో, ఆడబోతున్నారో, వాళ్ళ చేత ఒక టెస్ట్ చేపిస్తారు. దట్ టెస్ట్ ఈస్ నోన్ యాజ్ ద డోపింగ్ టెస్ట్. ఓకే, దట్ టెస్ట్ ఈస్ నోన్ యాజ్ ద డోపింగ్ టెస్ట్. ఈ డోపింగ్ టెస్ట్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఆ మూవీలో చూసుంటే వాళ్ళు అంటారు, ఆ డోపింగ్ టెస్ట్లో కూడా అది రాదురా నీకు, నువ్వు అది తీసుకున్నా డోపింగ్ టెస్ట్లో తెలియదు, అది నీకు అది వాళ్ళకి తెలియదు, నువ్వు తీసుకోవచ్చు అంటారు. బట్ డోపింగ్ టెస్ట్లో అది తెలుస్తుంది కాబట్టే వాళ్ళకి అది అలవాటు చేపిస్తారు. బికాస్ ఇఫ్ హీ టేక్స్ ఇట్ హీల్ ఫెయిల్ బట్ ఆ పర్టికులర్ ప్లేయర్, ఏ ప్లేయర్ అయినా ఈ పర్టికులర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వాళ్ళు ఫర్ సపోజ్ ఆడారు అనుకోండి, అది ఆడి వాళ్ళు గెలిచినా కూడా కొన్ని రోజుల తర్వాత ఆ డోపింగ్ టెస్ట్ ది రిజల్ట్ వస్తుంది. ఇఫ్ దే హ్యాడ్ డ్రగ్స్ ఇన్ దేర్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, వాళ్ళ బ్లడ్లో ఆ డ్రగ్ కనిపిస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడమే కాకుండా బ్యాన్ కూడా చేసేస్తారు. వాళ్ళకి ఏదైతే ఫస్ట్ ప్రైజ్ లేదంటే సెకండ్ ప్రైజ్ దొరికిందో అది తీసేసుకుంటారు. తీసుకొని ఎవరైతే వాళ్ళ తర్వాత ప్రాపర్గా ఆడారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దే విల్ బి బ్యాన్డ్. సమ్ టైమ్స్ సీరియస్ ఇష్యూస్ అయితే పూర్తిగా లైఫ్ అంతటికి ఆ స్పోర్ట్స్ నుంచి బ్యాన్ చేసి పడేస్తారు. ఓకే, అది అనమాట. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఉట్టికొట్టినే ఏది పడితే అది చేసేసుకుంటే అయిపోదు. అది అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ఫిల్టరింగ్, ఎవ్రీథింగ్ యాజ్ అ స్క్రీనింగ్ టెస్ట్. ఇవాళ రేపు అన్ని చోట్ల స్క్రీనింగ్ టెస్ట్ అనేది వచ్చింది. సో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది అనబాలిక్ స్టెరాయిడ్స్, ఇప్పుడు ఏవైతే టెస్టోస్టెరాన్ అవి తీసుకుంటారో అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటాం, దీంట్లో మేల్స్లో ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఫీమేల్స్ కూడా తీసుకుంటారు, ఫీమేల్ అథ్లీట్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళలోని మాస్కులనైజేషన్ అంటే మేల్స్ లాంటి ఫీచర్స్ ఎక్కువగా, ఇంక్రీజ్ అగ్రెసివ్నెస్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా రావడం, డిప్రెషన్, అబ్నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్స్, హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం ఫేస్ మీద, బాడీ మీద, క్లిటోరిస్ ఎన్లార్జ్ అవ్వడం, ఓకే, వాయిస్ డీపెన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. మేల్స్లో చూసుకున్నట్లయితే ఇన్ మేల్స్ ఇట్ ఇంక్లూడ్స్ యాక్నీ, అగ్రెసివ్నెస్ మళ్ళీ మూడ్ స్వింగ్స్ అవ్వడం, డిప్రెషన్, రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ టెస్టికల్స్, డిక్రీజ్ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే, పొటెన్షియల్, ఎందుకంటే మీరు బయట నుంచే టెస్టోస్టెరాన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి బాడీ ఇంకా ప్రొడ్యూస్ చేయదు. బాడీ ప్రొడ్యూస్ చేయకపోతే స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వదు. ఇంకేంటి, టెస్టికల్స్ సైజ్ కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? అది. సో అండ్ లివర్ డిస్ఫంక్షన్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, ప్రీమెచ్యూర్ బాల్నెస్, ఓకే, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్, ఇవన్నీ జరుగుతాయి. ఏదైతే టెస్టోస్టెరాన్ వెళ్ళి పనిచేస్తున్నదో ఆ పని మీరు బయట నుంచి చేపిస్తే
టెస్టోస్టెరాన్ దానిపైన బాడీలో చేయలేకపోతుంది, దానివల్ల ఇవన్నీ జరుగుతాయి. సో దీస్ ఎఫెక్ట్స్ మే బి పర్మనెంట్ విత్ ప్రొలాంగ్డ్ యూస్. ఎక్కువ యూస్ చేస్తే పర్మనెంట్ అయిపోతుంది ఎఫెక్ట్స్. ఇన్ ద అడాలసెంట్ మేల్ ఆర్ ఫీమేల్, సివియర్ ఫేషియల్ బాడీ యాక్నే అండ్ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ గ్రోత్ సెంటర్స్ ఆఫ్ లాంగ్ బోన్స్ మే రిజల్ట్ ఇన్ స్టంటెడ్ గ్రోత్ అనేది స్టంట్ అయిపోతుంది, ఇంకా గ్రోత్ అనేది జరగదు, పొట్టిగా ఉండిపోతారు వాళ్ళు. అది అనమాట, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. సో అడాలసెన్స్ లో ఇంకా చేయకూడదు, అది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. ఓకే, we have come to the last part of the lecture, and that is the prevention and control. Prevention and control ఎలా చేయాలి, ఎలా యాజ్ అ సొసైటీ, యాజ్ పేరెంట్స్, యాజ్ ఫ్యామిలీ, యాజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే డ్రగ్ అబ్యూస్ పక్క వెళ్తున్నారో వాళ్ళని ఎలా మీరు ఆపచ్చు, ఆ డ్రగ్ అబ్యూస్ అవ్వకుండా ఎలా వాళ్ళని ఒక బెటర్ పాత్ లోకి తీసుకొని రావచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దిస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెక్చర్. దీని తర్వాత చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఒక ఫ్రేజ్, దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అది ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ఫర్ సపోజ్ డిసీజ్ అయిన తర్వాత దాని క్యూర్ వెతకడం కన్నా దాని ముందు ప్రివెన్షన్ తీసుకుంటేనే బెటర్. జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్, అది అనమాట. ఓకే ఫైన్. ఓకే, నౌ so it is also true that habits such as smoking, taking are more likely to take up in a young age, more during adolescence. Hence it is best to identify the situations that may push an adolescent towards the use of drugs. elanti reasons valla vallu aa drugs pakku veltunnaru adi identify cheyadam chaala important. So in this regard the parents and the teachers have a special responsibility. Parents and teachers special responsibility. As a teacher naaku the responsibility, as a parent ఎవరైతే పేరెంట్స్ ఇది చూస్తున్నారో మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఐడెంటిఫై చేయాలి మీ పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్స్ త్రూగా అండర్గో చేస్తున్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, పర్సనల్ లైఫ్లో అవనండి, వాళ్ళ అకాడమిక్ లైఫ్లో అవనండి, ఆ ప్రాబ్లమ్స్ని మీరు షేర్ చేసుకుంటూ వాళ్ళని నర్చర్ చేయాలి. సో ద పేరెంటింగ్ దట్ కంబైన్స్ విత్ హై లెవెల్స్ ఆఫ్ నర్చరెన్స్ అండ్ కన్సిస్టెంట్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎంతైతే మీరు వాళ్ళతో షేర్ చేస్తున్నారో అంతే వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి. వద్దు అంటే వద్దు, ఈ పర్టికులర్ పని చేయకూడదు అంటే చేయకూడదు, అంతే, దట్స్ ఇట్. ఇది మంచిది కాదు అంటే మంచిది కాదు, స్ట్రిక్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ టు ఫర్దర్ parenting has to be associated with lower risk of substance abuse. Some of the measures mentioned here would be useful. చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి, అవాయిడ్ అండూ పియర్ ప్రెషర్. అనవసరమైన పియర్ ప్రెషర్ తీసుకోవడం ఆపాలి పిల్లలు. ఓకే, నా చుట్టూ చాలా కాంపిటీషన్ ఉంది కదా, ఆ కాంపిటీషన్ బట్టి నేను పర్ఫామ్ చేయలేకపోతున్నాను కదా, నా అకాడమిక్స్ అంత బాగాలేదు కదా, ఓకే నేను ఇలా లేను కదా, ఓకే నేను చాలా లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉంటే బాగా కనిపిస్తాను. సో దిస్ సొసైటీ హెస్ సెట్ సమ్ స్టాండర్డ్స్. లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా అవ్వాలి, ఓకే కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కలర్ బాగా కనిపించాలి, ఫేర్గా కనిపించాలి అని ఉట్టుకుంటూనే కొన్ని నార్మ్స్ సెట్ చేసి పెట్టారు. ఆ సెట్ చేసి పెట్టడం వల్ల ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినా the students or the adolescents may go towards the use of substance abuse. So అందుకే it is very much important to accept whatever you are. Okay, first of all, number 1. Number 2, accept what you are actually doing. ఇప్పుడు మీరు ఫస్ట్ సపోజ్ అకాడమిక్స్ లోని అవుట్ ఆఫ్ 100 మీరు 60 లేదంటే 70 తెచ్చుకుంటున్నారు, లేదంటే 40 తెచ్చుకుంటున్నారు. అండర్స్టాండ్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ టాపిక్ని అర్థం చేసుకోలేకపోతున్నారు స్కూల్లో అంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్లో వేల లక్షల వీడియోస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు టీచర్స్. రెండోది, మీకు ఏమైనా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, పేరెంట్స్కి ఫ్రెండ్స్తో వెళ్ళి షేర్ చేయాలి. ఓకే, వెన్ యూ షేర్ ఇట్ విత్ దెమ్ the problem feels lighter. Okay, and because of this, okay, you will feel it would feel less important to go towards the substance abuse. ఇంకొక ఎస్కేప్ పక్క మీరు చూడరు, ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ చేస్తారు. సో దీనికోసం ఇంకోటి ఏంటంటే కొన్ని హాబీస్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎవరికైతే డాన్సింగ్ ఇష్టమో వాళ్ళు డాన్స్, సింగింగ్, ఓకే దాని తర్వాత పెయింటింగ్ అవనండి, గార్డెనింగ్ అవనండి, ఓకే స్పోర్ట్స్లో వెళ్ళాలంటే క్రికెట్, హాకీ, ఫుట్బాల్, ఓకే నా చెస్ ఈజ్ అ వెరీ గుడ్ స్పోర్ట్ దీస్ డేస్. ఓకే, సో ఇలాంటివన్నీ స్పోర్ట్స్ పక్క కూడా మీరు వెళ్ళారు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల మీ బ్రెయిన్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుంది, బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అది కాకుండా మీ బిహేవియర్లో కూడా ఒక మార్పు వస్తుంది, మీరు ఇంకా యాక్టివ్గా ఫీల్ చేస్తారు, ఎనర్జెటిక్గా ఫీల్ చేస్తారు లైఫ్లో, అది అనమాట. ఓకే, సో దట్స్ వన్ థింగ్. ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్. ఓకే, అదే ఎడ్యుకేషన్ ఇంకా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఏదైతే ఫెయిలియర్స్ ఉన్నాయో దే ఆర్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. టు అక్సెప్ట్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ ఫెయిలియర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే మనం లైఫ్లో హ్యాపీనెస్ చూస్తాం, సాడ్నెస్ కూడా చూస్తాం. వెలుగు ఉంటే చీకటి కూడా ఉంటుంది, చీకటి ఉంటేనే వెలుగుది విలువ తెలుస్తుంది, అవునా కాదా? మన లైఫ్లో ఒక చీకటి వస్తేనే మనకి వెలుగుది విలువ తెలుస్తుంది.
వెన్ వీఆర్ హ్యాపీ వీ డోంట్ ఫీల్ ద వాల్యూ ఆఫ్ దట్ హ్యాపీనెస్. మనకి సంతోషానికి హ్యాపీనెస్కి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే కష్టంలోకి వెళ్తాం, మనం ఎప్పుడైతే సాడ్గా ఫీల్ అవుతాం, లేదంటే కష్టంగా ఉంటుంది మన లైఫ్, అప్పుడు మనం ఎప్పుడైతే హ్యాపీ అవుతాం అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వాల్యూ హ్యాపీనెస్ది. దీన్ని మళ్ళీ ఇలా ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకోవాలంటే మనం ఎలా ఈ హ్యాపీనెస్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనేసి మనం ఆ ఒక పాజిటివ్ మైండ్ సెట్ పక్క వెళ్ళడానికి ట్రై చేస్తాం. అది అనమాట. ఓకే, అది. నౌ గోయింగ్ ఫర్దర్, it is worthwhile to channelize the child's energy into healthy pursuits like sports, reading, music, yoga, extracurricular activities అని చేయడం. Seeking help from parents and peers, నేను చెప్పినట్టు help from parents and peers should be sought immediately so that they can guide appropriately. Help may even be sought from close and trusted friends. Besides getting proper advice to sort out their problems, this would help young to vent their feelings of anxiety and guilt. Looking for danger signs. Alert parents and teachers need to look for, identify and the danger signs discussed above. Even friends, if they find someone using drugs and alcohols, okay, so they should not hesitate to bring this to the notice of parents or teacher in the best interest. ఎవరికైతే వాళ్ళకి అనిపిస్తున్నదో ఈ పర్టికులర్ నా ఫ్రెండ్స్ డ్రగ్గింగ్ ఆల్కహాల్ అబ్యూస్ పక్క వెళ్తున్నారు, రాంగ్ కంపెనీలో వెళ్తున్నారు, ఎవరైతే స్మోకింగ్ డ్రింక్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీలో వెళ్ళి ఆ అలవాట్లు పడుతున్నారంటే వెంటనే టీచర్స్కైనా పేరెంట్స్కైనా వెళ్ళి చెప్పడం, మాట్లాడడం, లేదంటే వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఇలా చేయకూడదు, నీకు మంచిది కాదనేది ఒక ఇనిషియేటివ్ యాజ్ అ ఫ్రెండ్ కూడా మీరు తీసుకోగలగాలి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్రోప్రియేట్ మెజర్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు డయాగ్నోస్ ద మెలడీ అండ్ అండర్లైన్ కాజెస్. ఎప్పుడు సినిమాలకి వెళ్దాం, షికార్కి వెళ్దాం, లేదంటే సోది మాటలు మాట్లాడడమే కాకుండా ఓకే ఫ్యూచర్ని సరిదిద్దే కొన్ని మంచి అలవాట్లు చేయించడం కూడా ఫ్రెండ్షిప్ కింద వస్తుంది మీకు. ఇప్పుడు మూవీస్లో అదే చూపిస్తారు కదా, ఫ్రెండ్సే సిగరెట్ స్మోకింగ్, ఫ్రెండ్సే డ్రింకింగ్ అలవాటు చేస్తారు. అలాంటప్పుడు యాజ్ అ ఫ్రెండ్ మీరు మంచి అలవాట్లు కూడా చేయించవచ్చు కదా. ఎప్పుడైతే చెడ్డ అలవాట్లు చేయగలుగుతారో జనాలు, మంచి అలవాట్లు కూడా చేయించగలుగుతారు. సో యూ షుడ్ టేక్ స్టెప్ టువర్డ్స్ పాజిటివిటీ, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సీకింగ్ ప్రొఫెషనల్ అండ్ మెడికల్ హెల్ప్. A lot of help is available in the form of highly qualified psychologists, psychiatrists and de-addiction and rehabilitation programs to help individuals who have unfortunately got in the drug abuse. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రొఫెషనల్ హెల్ప్ అనేది ఎప్పుడూ ఉన్నది. ప్రొఫెషనల్ ఇంకా మెడికల్ హెల్ప్ ఉంది, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే చాలా ఎక్కువ అలవాటు పడిపోయారో డ్రగ్స్కి, ఆల్కహాల్కి, వాళ్ళని రిలీఫ్ చేయడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఆ రీహాబ్స్కి పంపిస్తే దే విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్. అంతేగాని వాళ్ళని అలాగే వదిలేయాలనేవి రూల్ లేదు. దెర్ ఈస్ ఆల్వేస్ అ సొల్యూషన్ అవైలబుల్. సో మెడికల్ హెల్ప్ సీక్ చేయడం చాలా ఇంపార్టెంట్ యాజ్ పేరెంట్స్ అండ్ ఇండివిజువల్స్ ఇన్ ద ఫ్యామిలీ, అది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. ఓకే, ఈ చాప్టర్, ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఏదైతే ఉందో ఇది ఒక జనరల్ నాలెడ్జ్ గానే కాకుండా, ఒక అవేర్నెస్ కాకుండా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా కొంతవరకు ఇంపార్టెంట్. కాబట్టి మనం జస్ట్ ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో అదే డిస్కస్ చేసుకొని అనవసరంగా ఎక్స్ట్రాగా ఏమీ డిస్కస్ చేయలేదు మనం. ఓకే, సో ఇంత సరిపోతుంది మీకు, చాలు. ఎక్కడెక్కడైతే మీకు క్వశ్చన్స్ వస్తాయో అవి కూడా నేను మీకు చెప్పేసి ఇచ్చాను. ఓకే, అక్కడ నేను మీకు అండర్లైన్ కూడా చేయించాను. సో ఐ హోప్ ద సెషన్ వాజ్ యూస్ఫుల్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ రియలీ వెల్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. ఓకే, సరేనా? సో విత్ దట్ వీఆర్ డన్ విత్ ద సెషన్. ఎవరికైతే వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలో, ఇండియా ఇంకా ఆస్ట్రేలియాది ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఎవరైతే చూసుకోవాలనుకుంటున్నారో వెళ్ళి చూసుకోండి. ఓకే, లేదంటే వెళ్ళి ఫుడ్ అది తినేసి కొంచెం రెస్ట్ తీసుకోండి, చదువుకోండి. నేను చెప్పినట్టు ఇప్పటి వరకు మీలో ఎవరు చేశారో నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను మీకు ఒక లాస్ట్ టైం నేను క్లాస్ తీసుకున్నప్పుడు లాస్ట్ సండే నేను మీకు ఏం చెప్పానంటే, ఎవరెవరిదైతే ఆల్రెడీ 50% చాప్టర్స్ అయ్యా లేదా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అన్నాను. ఓకే, నేను అన్నాను మీ అందరికీ ప్రిపేర్ అ లిస్ట్ అన్న, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి, ఓకే, ఐ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ అన్నా నేను, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి అన్న. మీలో ఎవరు చేశారో నాకు తెలియదు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఈ చాప్టర్స్ దేంట్లోని, బయాలజీలోని, ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలో అన్నిట్లోని కలిపి మీకు ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇట్ షుడ్ బి నియర్లీ 50 to 60% వరకు మీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంత మీరు కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈ కంప్లీట్ అవ్వడం ఎలాంటిదంటే, ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలగాలి. మినిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మీరు మినిమం చేయగలగాలి. అలా అయి ఉంటేనే అది ఇంపార్టెంట్. లేదంటే వేస్ట్. ఇంకా మీరు మ్యాచ్ చూసినా ఏం చూసినా వేస్ట్. చేయలేదు అంటే కనీసం ఈ లిస్ట్ ఇవాళ కూర్చొని ప్రిపేర్ చేయండి. ఓకే, అది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సిట్ డౌన్, ప్రిపేర్ దట్ లిస్ట్. ఓకే, మీరు నీట్ లేదంటే ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న దారిలో ఎంత దూరం వరకు వచ్చారు. ఓకే, గమ్యం అందరిది సేమే. ఓకే, ఇంత పెద్ద కొండ ఉంది. ఓకే, ఇంత పెద్ద కొండ ఉంది. ఓకే, ఒకళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఒకళ్ళేమో ఇక్కడ ఉన్నారేమో. ఓకే, ఇంకోళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఇంకోళ్ళేమో ఇక్కడ ఉన్నారు,
ఇంకోళ్ళేమో ఇక్కడ వరకు రీచ్ అయిపోయారు అయినా కూడా చదువుకుంటున్నారు చక్కగా. ఓకే, ఇది మీ ఎగ్జామ్ నీట్ లేదంటే ఎంసెట్ ఎగ్జామ్. ఇక్కడ మీకు ఎగ్జామ్ ఉన్నది. సో ఈ గమ్యం అందరిది సేమే, ఎవరు ఎంతవరకు వెళ్ళారో అది ఇంపార్టెంట్. అట్లీస్ట్ యూ షుడ్ బి ఇన్ దిస్ స్టేజ్. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? అట్లీస్ట్ ఆ స్టేజ్ వరకు మీరు ఉండాలి. మన డైరెక్షన్ అనేది ఇటే పక్క ఉండాలి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. సో ఎంత దూరం ఉన్నారు ఏమిటి చూసుకోండి. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మన నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే, లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. టైం టేబుల్ అనేది మేము త్వరగా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ బోత్ నీట్ అండ్ ఎంసెట్ ఈ వేదాంతు మెయిన్ ఛానల్ ఇంకా నీట్ ఛానల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు వచ్చేస్తుంది ఒక టైం టేబుల్. ఓకే, అది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై బై ఛాంపియన్స్, టేక్ కేర్, బై.